54, 55, 56, 57, 58. అటు పోతే మళ్ళీ అటు 59, 60, 61, 62, 63, 64, 65. మళ్ళీ ఈ లైన్లోకి పోతే 66, 67, 68, 68. వాళ్ళ ముగ్గురు అవతల ఆరుగురు. ఏంది ఇక్కడ ఏం చేస్తాను? ఏం చేస్తానా? ఇగో లెక్కలేస్తానా. లెక్కలా? లెక్కలు ఏం లెక్కలు? నీకు చదివే రాదు, ఏం లెక్కలేస్తాను? ఏదో ఒకటి. ఇప్పుడు నీకు ఎందుకు? గీ శశికళ ఇంట్లో మళ్ళీ లొల్లి అవుతుంది. నిన్ను రమ్మంటాను. వదిన అన్నని విలువు, లొల్లి పెద్ద అయ్యేటట్టున్నది, జర రమ్మను అని అన్నది. నువ్వు నీ లొల్లి పాడోళ్ళు లొల్లి మళ్ళీ లొల్లి పెట్టుకున్నారా? వాళ్ళది ఎప్పటికీ లొల్లే. ఇరిగా తాగేస్తాడు, పొలడు కొడతాడు వాడు. అయ్యో, ఏదో సంబంధం చూసి చేసినందుకు వీడు ఆగం చేస్తాడు కదా, వీడు ఆగం చేస్తాడు. ఆ పొలనేమో నువ్వే చూసిన సంబంధం ఇక అని చెప్పి ఆ పొల ఎప్పటికి బిచ్చపోతానా నన్నే వెళ్తాండి లొల్లికి. వీడేమో తాగచ్చి కొడతాడు. వీడు తాగంది నాకు మనసులో పడతలేదు, నేను సావనే సత్తాను వేడు అంటాడు. మరి నేను ఏమని చెప్పాలి, ఏందని సంధాయించాలి? ఎన్నిసార్లు సంధాయించినా కానీ మళ్ళీ లొల్లి కానేబట్టే, ఎప్పటి లొల్లి కానేబట్టే. అయ్యో, ఇట్లాంటి సంబంధాలు చూడద్దు, ఇట్లాంటి సంబంధాలు చేయొద్దు. ఏదో ఎరకపరక మీద సంబంధం చేసినందుకు అయ్యో నన్నే వెళ్తారు. పెద్ద మనిషి వాళ్ళు వెళ్తారా? ఇంట్లో వాళ్ళకి పెళ్లి చేసిన పెద్ద మనిషిని ఖచ్చితంగా పిలుస్తారు. వేరే పెద్ద మనిషిని పిలిచినా పిలవకపోయినా పెళ్లి చేసినప్పుడు ఉంటాడు కాబట్టి అన్ని మాట్లాడుకుంటారు కాబట్టి పెళ్లి చేసిన పెద్ద మనిషిని ఖచ్చితంగా పిలుస్తారు. నేను ఆ రోజే చెప్పిన, వాడు తాగేటోడు, వాని సంబంధం ఎందుకు చూస్తాను అని అంటే అందరూ అట్లనే ఉంటుందా, పెళ్ళి అయినాక మారుతారు అని అంటివి. చూడు ఎట్లున్నదో, తాపకు లొల్లి పెట్టుకుంటారు, తాపకు నిన్ను పిలుస్తారు. మంచిగా అయింది. ఏమో పో, వీళ్ళకి పెళ్లి చేసి ఎప్పటి లొల్లు అయితే ఇట్లా ఇబ్బంది పడబడితే అయ్యో ఆఖరి పెళ్లి చేసినప్పుడేమో పలు తల్లులు తింటి. ఏందో అంత గిట్లా. ఆఖరి పెళ్లి చేసినప్పుడు తన్నులు తిన్నావా? ఆఖరి పెళ్లి ఎవరిది చేసినావు, ఎందుకు తన్నులు తిన్నావు? మాట దాడితే నేనేం తన్నులు తింటా? నాకేం అవసరం అని తన్నులు తింటా? చెప్పు, నువ్వు తన్నులు తిన్నావని నాకు అర్థమవుతుంది కానీ చెప్పు, ఎక్కడ తన్నులు తిన్నావు? నేను ఎక్కడ తన్నులు తినలేదే. నేనెందుకు తన్నులు తింటా? సపరేగా ఇంట్లోకి పో. అయ్యో, నేను ఎవరికైనా చెప్తానా? చెప్పరాదు ఏం జరిగిందో. ఇగో మరి ఎవరికి చెప్పొద్దు. చెప్పు, ఎక్కడ తన్నులు తిన్నావు? ఎక్కడంటే గారేష్ గాడు ఒక పొలం లవ్ చేసి నాగరికాయ చెప్పి ఇట్లా ఒక పొలం లవ్ చేస్తానా, వాళ్ళు ఇంట్లో ఒప్పుకుంటారు, వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటారు, మా ఇంట్లో ఒప్పుకుంటారు అని చెప్పి నాగర మస్తు బాధపడ్డ వల్ల నేను వాళ్ళ ఆ పొల్లతో మాట్లాడిన వల్ల ఆ పొల్ల ఇక మా ఇంట్లో ఒప్పుకుంటలేరు అన్నయ్య, మీరే మా పెళ్లి చేయాలి ఖచ్చితంగా అని చెప్పి ఆ పొల్ల అన్నది. అన్న వల్ల సరే మంచిది అని చెప్పి ఆ పొలం లేపుకరారా అని చెప్పి వానికి చెప్పిన వల్ల ఆ పొలం లేపుకొచ్చిన వల్ల గుట్ట దగ్గర పెళ్లి చేసి హైదరాబాద్ మొక్కన బతుకులు రా అని చెప్పి వాళ్ళని ఇక నేను 500 రూపాయలు ఇచ్చి హైదరాబాద్ మొక్కన పంపించిన వల్ల వాళ్ళు బతకడానికి అటు పెయిళ్ళు నేనేమో ఇంటికి వచ్చిన వల్ల తెల్లారి పోలీసులు వచ్చి బుచ్చబద్ద నువ్వేనా అని చెప్పి నన్ను పట్టుకొని వేయలే. ఇక నువ్వు అప్పుడు మీ అమ్మగారింటికి పోయినావు, అప్పుడు పండుగ దసరా పండుగ, తెల్లారి మీ ఇంటికి వచ్చేది నేను. ఇక అలిగినా అందుకనే ఆతలేనని చెప్పి మీరు అనుకున్నారు. కానీ నేను వేరే పని మీద పోయినా, నన్ను పోలీసులు వచ్చి పట్టుకొని పోయి పొల్లు దంతాలు. అయ్యో ఎందుకు దంతాలు సార్ అని చెప్పి నేను అడిగిన వల్లే ఇక ఒక వీడియో చూపెట్టేది. దానిలో ఏం వీడియో? పెళ్లి వీడియో చూపెట్టిల్లా? కాదే, పెళ్ళే తూతు మంత్రం తుమ్మకాయ మంత్రం అన్నట్టు చేస్తే పెళ్లి వీడియో కూడా తీస్తామా? నేనే పెద్ద మనిషినే, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటోళ్ళేనే, ఇక వీడియో ఏడ తీస్తాం? మరి పోలీసులు ఏ వీడియో చూపెట్టిల్లు? ఇగో ఆ పొల్ల హైదరాబాద్ పోయినాక వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ ఎన్నికలాడతాలో మరి నా కోసం ఇబ్బంది పడతారా అని చెప్పి ఆ పొల్ల ఒక వీడియో తీసి యూట్యూబ్లో పెట్టిందట. ఇక బాపు అమ్మ నేను ఇక్కడ మంచిగానే ఉన్నా, ఈయన మంచిగానే, అందుకని నేను పెళ్లి చేసుకున్నా, మీరు నా గురించి వెతకద్దు, మంచిగానే ఉంటాం, మేము ఇద్దరం మంచిగానే ఉంటాం అని చెప్పి అట్లా వీడియో పెట్టిందట. ఇక తర్వాత ఆఖరి ముచ్చట్లల్లా ఇక బిచ్చపోతున్న మా పెళ్లి చేసిండు, చాలా మంచోడు, అన్న రుణం మేము ఎట్లా తీసుకుంటామేమో, మాకు 500 కూడా ఇచ్చిండు, ఇట్లా హైదరాబాద్ బొమ్మని మస్తు సలహాలు ఇచ్చిండు, పాపం మంచోడు అని చెప్పి పెట్టిందట. అయ్యో, ఆ పొల్ల గురించి ఏడుతావు? ఆ పొల్ల అట్లా అన్నందుకు నీకు ఏడుపత్తాందా? కాదే పిచ్చిదానా, ఆ పొల్ల వాళ్ళ అవ్వ గురించి వాళ్ళ అయ్య గురించి వీడియో పెడితే మంచిదే కానీ నా గురించి చెప్పకపోతే అయిపోవు కదా. నేను ముందు నుండి చెప్తారా, నా గురించి చెప్పకు ఎక్కడ చెప్పకూడదు అని చెప్తానా. ఇక దానిలో ఇక పోలీసులు చూసిళ్ళు, వాళ్ళ అవ్వయ్య చూసి పోలీసులు చెప్పిళ్ళు. ఇక పోలీసులు చెప్పిన వాళ్ళు పోలీసులు చూసిళ్ళు, నన్ను తీసుకువెళ్ళి పొరక దానిళ్ళు. ఇక వాళ్ళు ఎక్కడ వెళ్ళాడేది నాకు తెలియదు. ఇక నన్ను అంతనే 2 రోజులు అంతనే ఉన్నారు. అప్పుడు నువ్వు వచ్చేవరకు నాకు నొప్పులు ఉన్నాయి, నేను అడ్డం పడ్డా అని చెప్పలేదా? అవునా? వాళ్ళు హైదరాబాద్ పోయిన విషయం నీకు కూడా తెలుసు కదా, మరి వాళ్ళు ఎటు పోయారో నాకు కూడా తెలియదు అంటాను.
హైదరాబాద్ పోయినట్టు తెలుసు కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాఅనేది తెలియదు. ఎందుకంటే వాళ్ళ సెల్లులలో సిమ్ములు కూడా వీకి పారేయాలి ఇరిచి పారేయాలి అని చెప్పిరా. ఇక ఆ పొల్లనేమో ఇక మేము ఇట్లా ఇట్లా పోయినాము, ఆ బుచ్చపతనం ఆ పెళ్లి చేసేయండు అది చేసేయండు ఏం చేసిండు అని చెప్పింది. పోరిపాడు అబ్బో అప్పుడు నప్పులు గుర్తొస్తే ఈ పంట వాళ్ళకి గుర్తుకొస్తే ప్రాణం వెళ్ళిపోతుంది. ఆ దెబ్బలు అట్లా తాకినాయా? నేను పొలం కాడికి పోయినా ఒడ్డు మీద నుంచి నడుస్తా అంటే నీళ్ళని బాయిలో పడ్డా, అందుకే నాకు ఇన్ని దెబ్బలు తాకినాయి అని నాతో గతగా సేవ చేయించుకున్నావు. మంచిగా అయింది నీకు, మంచిగా అయింది. లేని అన్ని నీ విన్న వేసుకొని అన్ని పెళ్ళిళ్ళు చేస్తే మంచిగా అయింది నీకు. ఏం చేస్తాం, గ్రాచారం మంచిగా లేక గట్లా అయింది. అయ్యో లెక్కలు మర్చిపోతే. ఏం లెక్కలు చేస్తాను? ఎన్నెళ్ళేంది చెట్టు కింద కూర్చొని బుక్కు పెన్ను పట్టుకొని మరి లెక్కలు చేస్తాను. ఏం లెక్కలు అవి? ఇగో చూతుదా, ఇవన్నీ ఏందనుకుంటారు? ఊర్లో అందరి లెక్కలేస్తారా, ఎంతమంది ఉన్నారు, ఏం కథ, ఏం లక్షణం, అందరి గురించి లెక్కలేస్తాను. ఇదంతా అవన్నీ లెక్కలు నీకెందుకు? ఊరు ఎంతమంది ఉంటే నీకేం లాపర్వా? లాపర్వా కాదే, మన తెలిసిన వాళ్ళు ఎంతమంది, మన కులంలో ఎంతమంది, అవతలి కులంలో ఎంతమంది, ఏమేం చేసుడు, మరి ఎట్లా గతి అని చెప్పి ఇట్లా అన్ని గీతలు పెడతానా. ఒక మనిషి మీద ఒక గీత, ఒక మనిషి మీద ఒక గీత. ఇప్పుడు 20 వాడలు కౌంట్ చేసిన మొత్తం లెక్క పెట్టినా. ఇవన్నీ లెక్కలు నీకు ఎందుకు చేస్తాను ఈ లెక్కలు? అసలు ఈ లెక్కలు ఎందుకంటే మేమే సర్పంచ్ అయిదామని లెక్కలేస్తా. సర్పంచ్ అయిదామనా? సర్పంచ్ అవ్వడం అంటే ఊకనే అనుకుంటానవా? వేల మీద పని అనుకుంటానవా? ఉట్టికనే సర్పంచ్ అయితే అయిపోతుంది. ఏమున్నదే, మనం నామినేషన్ వేసుడు, ఓట్లకు తిరుగుడు, ఓటు వేస్తారు, సర్పంచ్ అవుతాం. ఇక బిందాస్. నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. గీ పెళ్ళిళ్ళు చేసినందుకు, సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేసినందుకు లొల్లులకు పోమంటేనే పోతలేవు. ఇప్పుడు సర్పంచ్ అయినావనుకో, రోజుకు 4 లొల్లులు ఉంటాయి, 4 పంచాయతీలు చెప్పొస్తుంది. ఎట్లా చెప్తావు? అయ్యో పిచ్చిదాన, 4 లొల్లులు కాదు 10 పంచాయతీలనే చెప్పచ్చు. ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు నేను సర్పంచ్ అయినా అనుకో, 10-20 మంది నా వెనకబడి తిరుగుతారు. 10-20 మంది నీ వెనకబడి తిరిగితే వాళ్ళు ఉత్తగానే ఉంటారు. సర్పంచ్గా నువ్వే చెప్పాలి. అన్నదమ్ముల లొల్లులు ఉంటాయి, వాళ్ళు భూమి పంచాయతీల లొల్లులు ఉంటాయి, భార్య భర్తల లొల్లులు ఉంటాయి. ఎవరైనా పోయి జైల్లో పడ్డా నిన్నే రమ్మంటారు, దేనికైనా నిన్నే రమ్మంటారు. ఎన్ని కథలు ఉంటాయి అనుకుంటాను? సర్పంచ్ అంటే ఊకనే అనుకుంటానవా? ఎక్కడ ఏదైనా ఇల్లు కూలినా, ఏమన్నా అయినా, రోడ్లు లేకపోయినా, వాళ్ళు నల్ల గుంతలలో పడ్డా, లేకపోతే రోడ్లు లేకపోయి ఎవరికైనా ఏదన్నా అయినా అన్ని నీ మీదనే. సర్పంచ్ అంటే ఊకనేనా? ఎవరికేమైనా నీ బాధ్యతనే అవుతుంది. ఊరందరి బాధ్యత. ఈ ఇంటి నలుగురినే సాగడానికి ఆగమవుతావు నువ్వు. ఊళ్ళందరి గురించి పట్టించుకోవాలి. ఎట్లా పట్టించుకుంటావు సర్పంచ్గా? పట్టించుకోవచ్చు, ఏం కాదు. నీకు తెలియదు, నీకు అంత తెలియదు. కానీ గవర్న ఉండయి సర్పంచ్ అయితే సీట్ల కూర్చుడు, అరే అటువరా ఇటురా అంటే అన్నీ అయిపోతుంది. నీకు ఏం వెరకనే, నీకు లెక్కలు తెలియదు, పాత్ర తెలియదు. ఎన్ని తలకాయ నొప్పులు ఉంటాయో నీకు తెలుసా? కొందరు ఇంటి పన్నే కట్టరు, కొందరు కరెంటు బిల్లే కట్టరు, కొందరు నల్ల పన్ను కట్టరు. అవన్నీ కట్టలేదని మళ్ళీ నీ దగ్గరికే వస్తాయి ఆ లొల్లులన్నీ. కట్టకుంటే ఏం కాదు, కట్టకుంటే వదిలేస్తుంది, ఏం కాదు. అప్పుడు నేనే కడతా. నా దగ్గరనే బొచ్చాడు పైసలు తిరుగుతాయి. ఊర్లో పెద్ద మనిషి అంటే నేనే ఉంటా. ఇక అన్నీ నేనే చూసుకుంటా. మొత్తం రోడ్లు అంటాను కదా, రోడ్లు లేక అడ్డం పడతా, రోడ్లు నేనే మోయిస్తా. ఇటు ఏది కాలువలు తీస్తా, మోర్లు తీస్తా, అన్నీ నేను పనులు చేస్తాపో. ఎట్లా చేస్తావు? పైసలు ఎక్కడి అంటావు? రావానే సర్పంచ్ ఉంటే బొచ్చాడు పైసలు వస్తాయి. వాళ్ళు ఇస్తారు, వీళ్ళు ఇస్తారు, ఎక్కడెక్కడ ఉంటే బొచ్చాడు పైసలు రావాల్సినవి అత్తనే ఉంటాయి. నీకు ఏం ఎరక? బొచ్చాడు పైసలు వస్తాయా? కొందరు సర్పంచ్ అయినాక ఉన్న కాడికి అమ్ముకున్నారట. నీ దగ్గర ఏమున్నదని అమ్ముతావు? అట్లేం ఉండదు. నేనేం అమ్మకుండా సంపాదిస్తా చూడు, ఎట్లా సంపాదిస్తానో చూడు. నువ్వు అనుకున్నట్టు ఉన్నది చెప్తినవా? నేనేనా ఇలా పోయి నామినేషన్ లేసుడే. నామినేషన్ వేసేస్తా, అంత లెక్క కుదిరింది, అందరి లెక్క వస్తుంది. రాజకీయాలంటే ఈయన ఉత్తముచ్చటే అనుకుంటాడు. నీకేం తెలియదు. నాకే తెలియదు, నీకే అన్ని తెలుసు పటు. ఇక పోతానే. ఇప్పటిదిప్పుడే అంగి మార్చినావా? ఏడికి? నామినేషన్ వేయడానికి. గెలిచిన వాళ్ళే నీకు బొచ్చడి చీరలు కొనిస్తుంది, అన్ని కొనిస్తా. ఇక సరే గాని నామినేషన్ ఎక్కడేసుడు? గ్రామ పంచాయతీ దగ్గర. ఇగో ఒక 1000 రూపాయలు. 1000 రూపాయలా? 1000 రూపాయలు ఎక్కడి లేవంటే మేమే నామినేషన్కి పైసలు కావాలి. ఇక ఓటర్ కార్డు, ఆధార్ కార్డు అన్ని పట్టుకున్నా. ఈ నామినేషన్ వేయడానికి నీ దగ్గర పైసలు లేవు, ఎట్లా? నీకేమన్నా అర్థమవుతుందా? అర్థం అవడేముండదే పిచ్చిదానా. గెలిచినాక నీకు వెళ్తుంది చూడు ఎట్లుంటుందో. మన కాందాన్ని వేరుంటుంది, మన కథ వేరుంటుంది. ఇల్లు మార్చచ్చు, వేరే ఇల్లు కట్టచ్చు, భూములు కొనచ్చు, జాగాలు కొనచ్చు, ఎన్ని ఉంటాయే. ఊరంతా మనదే గెలిచినాక. నువ్వు ఇప్పుడు ఎవరికి ఇట్లా మాట్లాడతాను? తిత్తుదా 1000 రూపాయలు. అప్పుడు నేను డబ్బా కింద చూసినా, ఇప్పుడు కనబడతలేవు. డబ్బా కింద పైసలు మనే కావు, చంద్రక్క దాచిపెట్టమని ఇచ్చింది.
ఇయ్యనీతి గెలిచినాక ఆ పైసలు ఆమెకి ఇద్దాం. ఇగో నేను గెలిచినాక నిన్ను ఏమంటారు తెలుసా, సర్పంచ్ భార్య అని అంటారు నిన్ను కూడా. నువ్వు కూడా సర్పంచ్ లానే. ఇక నువ్వు ఇప్పుడు ఇట్లా అంటే మంచినే అనిపిస్తాను కానీ నువ్వు నామినేషన్ వేయడానికే నీ దగ్గర పైసలు లేవు. రేపు పేపర్లు కొట్టియాలి, ఇంటింటికి నీకు గుర్తు ఏంటిదో తెలియాలంటే పేపర్లు కొట్టియాలి, మంచిగా ప్రచారం చేయాలన్న పైసలే కావాలి, ఆ పేపర్లు కొట్టియాలన్న పైసలే కావాలి. నీతో 10 మంది తిరగాలి ఒక్కడి మీద పోయి నాకోటేయి అంటే ఎవరన్నా ఓటేస్తారా? ఓ 10 మందిని ఎంబడి తిరగాలంటే వాళ్ళకి తినిపియాలి, తాగుపియాలి, ఎన్నో చేయాలి. అవన్నిటికి పైసలు ఎక్కడికి వెళ్ళొస్తాయి? రేపు సర్పంచ్ అయినాక కూడా పైసలు వస్తాయి. సర్పంచ్ అయితే ఎంత విలువ అదిదని అనుకుంటాను కానీ సర్పంచ్ అయితే కాదు, ముందు పైసలు పెట్టాలి. పని అయినాకనే ఎప్పటికో పైసలు వస్తాయి. అవన్నీ పైసలు ఎక్కడికి వెళ్ళేస్తావు? అరే సర్పంచ్ అయినాక బొచ్చడు ఏదైనా వేయచ్చే నీకు తెలియదు. అయ్యేదాకానే గోసలు. ఇగో ఇప్పుడు ముందుగాలు ఏం అవసరం లేదు, మనం అన్ని చేస్తామని అందరికి చెప్తాం. ఇంటింటికి మన ఇద్దరం కలిసి బొట్టు పట్టుకొని తిరుగుదాం, బొట్టు పెడదాం. సర్పంచ్గా నామినేషన్ చేస్తానా, ఇగో మాకు గీ గుర్తు గీ కథ గీ లచ్చనం అని చెప్పి దండం పెడదాం. అట్లా దండం పెడితే అయిపోతుంది అనుకుంటానమా? ఊర్లో గీ కష్టాలు ఉన్నాయి, అగో చెరువులో నీళ్లు ఆ కాలు వెంబడి పడి మా ఇంట్లోకి వస్తానే ఎట్లా సర్పంచ్ నిన్నే అడుగుతారు. దానికి ఏం చేస్తామని అడుగుతారు. ఊర్లో కష్టాలన్నీ ఏం చేస్తామని అడుగుతారు. ఏం చేస్తావని నీకు ఓటేయాలని వాళ్ళు అడుగుతారు. అప్పుడు ఏం చెప్తావు? అన్ని చేపిస్తా అని చెప్తా, అన్ని మంచిగా చేస్తా, నేను గెలిస్తే అన్ని చూసుకుంటా అని చెప్తా. పట్టరాదు నీకు ఎందుకు? తప్పిదారి గెలుస్తావు, గెలిచినాక అవన్నీ చేస్తావా? మరి చెయ్యకపోతే తంతారు. గెలిచినాక చెయ్యొచ్చు, గెలిచినాక చూసుకుందాం. ఫస్ట్ గెలిచినాక అన్ని వేయచ్చు, గెలిచినాక అన్ని కొట్టుకపోతే ఇవన్నీ చూసుకోవచ్చు. నీకు తెలియదు ఆగు. ఇగో నీకు ఏం తెలుస్తుంది? ఊర్లో ప్రజలకు సేవ చేయాలని ఎంతో ఆశ పెట్టుకొని వార్డు మెంబర్లు గెలిచినాక వార్డు మెంబర్లు సర్పంచ్ గా పోటీ చేస్తారు. నీకేం తెలియదు రాజకీయాల గురించి? నువ్వు వినవయ్యా అసలు? నీకే తెలియదు. డైరెక్ట్ పోటీ చేయొచ్చు, గెలవచ్చు, ఏం కాదు. ఇంకా నేను పెద్ద అనుకుంటాను. ఇప్పుడు సర్పంచ్, దాని తర్వాత ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, తర్వాత అన్ని దేశాలను నేరుడు ఒకటి పెడతా. అప్పుడు నేనే ఉంటా. అప్పుడు నీకు తెలియదే, అప్పుడు నువ్వు మహారాణి అంటారుగా. నీకు తెలియదు ఈ 1000 రూపాయల కాడ అవుతారు. దుకాణంలోకి పోతే ఆ లెక్కనే తెలియదు నీకు. నువ్వు ప్రధానమంత్రి దాకా పోతావా? ఇక నాకెందుకు లెక్క తెలియదా? లెక్క నువ్వు లేవా? లెక్కలు చూసుకోవాలి నువ్వేనా? ఇక సర్పంచ్ భార్య, ప్రధాని భార్య ఎట్లుంటది? నువ్వు మహారాణి పో, 1000 రూపాయలు లేపో. పగటి పుట్ట కలబలంగా అంటారమా నువ్వు? మేడలు మిద్దెలు కడతావు. ఇగో ఇవన్నీ కాదన్నావు అనుకో, సపోజ్ గా నేను సర్పంచ్నే కాను, ఓకేనా? నామినేషన్ ఇస్తా. ఇప్పుడు నువ్వు 1000 రూపాయలు ఇస్తాను. 1000 రూపాయలు ఇస్తే నామినేషన్ ఇస్తాను కానీ ఎట్లా ఇవ్వాలి కానీ 1000 రూపాయలు ఇస్తావు. నామినేషన్ ఇస్తా. నామినేషన్ వేసిన తర్వాత నేను నామినేషన్ వేసినాక ఇక అందరూ కలిసి చేస్తారు కదా. ఇక నాకు ఓట్లు పడేటట్టు ఉంటుంది. ఎట్లయినా నేను మంచోని, ఊర్లో మంచోని, ఎప్పుడు కనబడినోని అంటే నేను మంచోని అందరూ తెలుస్తుంది. ముక్కు ముఖం తెలియంది ఎవరైనా ఓట్లు ఎవరికి తెలిసినోనికి ఎత్తలేరు. రేపు తెలిసినోనికి ఎత్తలేరు. ఎందుకంటే వీనికి ఎందుకు వెయ్యాలి, వీడిని ఎందుకు గెలిపియాలి, వీడు అవసరమా, వీడు మనోడికి అవసరమా అని అనుకుంటారు. ఇప్పుడు దూరం ఉన్నవానికి ఎత్తాలి ఓట్లు. నీకు ఏం తెలుస్తుంది? కాలం మారింది. ఇప్పుడు వాళ్ళు ఏమైనా పైసలు మంచిది అనుకో, వాళ్ళ పైసలు మంచని వాళ్ళు పైసలు మంచుకుంటారు. అక్కడికి గెలిచేది మనమే. అర్థమైందా? నువ్వేం బాధపడకు. నువ్వు 1000 రూపాయలు పట్టుకురాపో. దాని తర్వాత ఇక దమ్మున గెలవలేదు. ఇప్పుడే నేను నామినేషన్ ఎత్తానా వీళ్ళకి అనిపిస్తుంది. ఇప్పుడు సర్పంచ్కి పోటీ చేసే వాళ్ళకి అందరికీ అనిపిస్తుంది, అబ్బాయి పిల్లగాడు ముందున్నాడు అని అనిపించింది అనుకో, వాళ్ళే మనకి ఇన్ని పైసలు ఇస్తారు. ఇన్ని పైసలు ఎందుకు ఇస్తారు? సపరేట్ ఉండు, జర పుణ్యం ఉంటుంది, నువ్వు గెలిచేటట్టు ఉన్నావు అని చెప్పి 10 లక్షలు 20 లక్షలు మనం నయమే. అట్లా వచ్చిన నయమే కానీ 1000 రూపాయలు మనం పెట్టే 1000 రూపాయలకి ఎంత వస్తుంది? నీకు ఊర్లో అన్ని అప్పులే ఉన్నాయి. నువ్వు ఏమేం చేస్తావు, ఎట్లా ఏంది, నువ్వు ఊకనే భయపడతావు అని అందరికి తెలుసు. ఇక నువ్వు దబ్బున పోటీ చేసి నువ్వు సర్పంచ్ గెలుస్తావని వాళ్ళు నీకు పైసలు ఇచ్చామని నేను విత్డ్రా చేసుకోమంటారా? అయ్యో విత్డ్రా ఇప్పుడు నువ్వు అన్న వల్ల నాకు యాదికి వచ్చింది. ఆ విత్డ్రా చేసుకుంటే పైసలు పోయినసారి ఒకనికి 20,000 రూపాయలు ఇచ్చి విత్డ్రా చేయించిల్లు. నీకు తెలియదు అంతా నీకు తెలియదు. ఈ కథలన్నీ పెద్దగా ఉంటాయి. ఇవన్నీ దీన్ని ఏమంటారు రాజుకి ఏమంటారు దీన్ని? అర్థమైందా? నువ్వు 1000 రూపాయలు పట్టుకురాపో. నువ్వు పెట్టుకురాపో, నువ్వు ఆగకపో, నువ్వు చూడకపో, మళ్ళీ చూడకపో. 1000 రూపాయలు పట్టుకురాపో. ఏమో చెప్తున్నాడు, ఏం లేదు. ఎట్లయినా నేనే గెలుతా, నేను తెలియదు. పిచ్చిది ఇదో మెంటల్ది. గెలవకుండా కానీ 10-20 లక్షలు ఇస్తారు. ఇప్పుడు గెలవకుండా పక్క పండు ఉండడానికి నన్ను ఆగమని 20-30 లక్షలు ఇచ్చినా ఆగుతా పట్టరాదు. ఏమున్నది? ఎట్లా గెలుతా కానీ నేను చూసిన డబ్బా కింద నుండి మళ్ళీ పెట్టినవే. డబ్బా కింద పెడితే మాయం చేస్తామని నాకు ఎరికే. అందుకే వేరే డబ్బాలో పెట్టి మూత పెట్టినా కానీ. సీసన్ డబ్బాలో పెడతానవా? ఏది ఇంకా లేవా? ఏం కాదు కానీ ఓకే పోతానా.
ఆ? ఇంకా ఉన్నాయా ఇంకో 2000 ఏం లేవు. అట్లా అంటే అడుగుతానా. నాకు నువ్వు సర్పంచ్ గా గెలుస్తానైతే ఖచ్చితంగా 10 పట్టు చీరలు ఇప్పియాలి. నే చూడు నువ్వు ఇక్కడ మారాలా అది కూడా ఊరు నమ్మైనా నేను మొత్తం మారాని తప్ప ఆగు పోతానే. పో పో. హలో అపర్ణ, మీ ఆయన వార్డు మెంబర్గా పోటీ చేస్తానని చెప్పినావు కాదే, మా ఆయన సర్పంచ్గా పోటీ చేస్తాడు. ఈ కాడ నుంచి మీ శని కైకిలికి రాను. నేను సర్పంచ్ భార్య కైకిలి చేస్తానంటే ఎట్లుంటుందే? రాను. గుర్తు ఇంకా రాలే, ఇంకా కొన్ని రోజులైనాక వస్తుందట. వచ్చినాక పేపర్ పట్టుకొని మీ దగ్గరికి వస్తా, మా గుర్తుకే ఓటేయాలి మీరు. సరే. తప్పకుండా అవుతాడు, ఎంతమంది ఉన్నా అవుతాడు, ఖచ్చితంగా అవుతాడు. మా ఆయన తాగుడు మొదలు పెడితే ఫుల్ బాటిల్ వచ్చేదాకా తాగుతాడు. పట్టుబట్టిన విక్రమార్కుడు మా ఆయన. ఇప్పుడు కూడా గంతే, సర్పంచ్ అయ్యేదాకా వదిలిపెట్టాడు ఖచ్చితంగా. అవును, ఊర్లో సర్పంచ్ భార్య అంటారు ఇక నన్ను. గంతే ఫిక్స్. హలో అనురాధ, వచ్చినావా? నామినేషన్ వేసుడు అయిపోయిందా? నామినేషన్ లేసుడు అయిపోయినాయి. ఏమైంది? ఎందుకు బాధగా ఉన్నావు? నామినేషన్ అయితే చేసినావు, ఇక ప్రచారానికి పోవడానికి పైసలు లేవనా నీ బాధ అంతా? ఏం కాదు, ఇప్పుడు అంతా ఫోన్ల కాలమేనా? ఇక నువ్వు అన్నట్టుగా ఇంటింటికి పోయి బొట్టు పెట్టి దండం పెడదాం. ఇక ఫోన్ చేసి చెప్పినాక కూడా వేయకుండా ఉంటారా? మా చిట్టి గ్రూప్లు ఉన్న వాళ్ళకు, మా దోస్తులకు, ఊరోళ్ళకు, వాడోళ్ళకు, మనోళ్ళకు అందరికి ఫోన్ చేసి చెప్దాం. ఫోన్ల మీద నడుస్తుంది. ప్రచారానికి పైసలు లేవని నువ్వేం బాధ పెట్టుకోకు. సరే సరే, గట్టిగా లొల్లి పెట్ట, కొంచెం తిప్పుతాను తాగు. తిప్పుతానా? నామినేషన్ వేసినాక కళ్ళు తాగడానికి పోయిందా? అయితే సర్పంచ్ అయినాక కళ్ళు తాగడానికి టైం ఉంటుందో ఉండదో. ఇంట్లోకి రా, అన్నం పెడతా, తిందు. తింటా, మా తింటా. ఏం కూర? చికెన్ అండినా. మా అవ్వ గురించి పట్టిన ఒక పొద్దుట్లాగో బంధు పెడితివి, అందుకని డబ్బకాడికి పోయి అరకిలంతా చికెన్ తీసుకొచ్చి వండినా, తిందుదా. అబ్బా చికెనా? ఇంకా కళ్ళు ఇంటికి తెచ్చుకుంటే అయిపోవు. ఇప్పుడు గిట్లున్నా కానీ గెలిచినాక ఓ పెద్ద కథ ఉంటుంది నాకు. ఇక ఆఫీస్ రూమ్లో, గ్రామ పంచాయతీ ఆఫీస్ రూమ్లో కూర్చుండు అవుతుందో మనం. ఫ్యాన్ కింద కూర్చుంటా, కరెంటు బిల్లు కూడా వాళ్ళే కడతారు. బుజ్జి, మీ బాప ఎటు పోయిండో రమ్మని పో. పొద్దునలంగా పోయిండు, అటే పోయిండు. ఇక అత్తలేడు. ఎందుకు మమ్మీ? డాడీ ఇప్పుడు ఓట్ల గురించి తిరగాలి కాదే, ఎక్కడున్నాడో రమ్మని పో. ఓట్ల గురించా? డాడీ నిజంగానే సర్పంచ్ అవుతాడా? అవుతాడే, డాడీ సర్పంచ్ అవుతాడు. నిన్ను కూడా అందరూ సర్పంచ్ వాళ్ళ బిడ్డ అని అంటారు. అవునా? అట్లా అంటే ఏమవుతుంది మమ్మీ? అందరు చాక్లెట్ ఇస్తారా? ఏ తిండి ఏమన్నా అంటే తిండి, అట్లా పిలిస్తే చాలదే. పిలిచిన నాకెందుకు? సరే, డాడీని పిలువన్నా? పిలువమనే కాదే చెప్పేది. ఎటు పోయిండో ఏమో, గుర్తు ఏమొచ్చిందో ఏమో చూడాలి. పో, పిలుచుకురాపో. సరే సరే, తొందరరా. అందరింటికి పోయి బొట్టు పెట్టి దండం పెట్టాలి. నువ్వు కూడా మాతో పాటే రావాలి. పో, పిలుచుకురాపో. ఈ మనిషి ఎటు పోయిండో ఏమో. అందరింటికి పోయి ముందుగానే బొట్టు పెట్టి, అమ్మా నమస్కారం. అయ్యో నమస్కారం ఏంది, నమస్తే అంట. అమ్మ నమస్తే, మా గుర్తుకే ఓటేయాలి, మేము ఊరికి అంత మంచిగా చేస్తాము అని చెప్తా. నేను ఇంతగానో అడిగినాక వాళ్ళు ఓటేయకుండా పోతారా? అందరు ఖచ్చితంగా ఓటేస్తారు. ఓటేయకపోతే కడి కాకలకు పోతా అని తెలియదు వాళ్ళకు. ఖచ్చితంగా ఎత్తారు. ఇటు పోవాలి, ఈ వాడకు పోవాలి. గటో 4 ఇండ్లు ఉన్నాయి, అవి కూడా అస్సలు మర్చిపోవద్దు. నేను తొందరగా వస్తాయి కదా, పనులన్నీ ముందుకు పోతాయి. ఎంత పని ఉన్నది. అరే ఇంట్లో పనిలాగా చేస్తాను, ఇప్పుడు ఊరి పని. ఇవాళ గుర్తొస్తుంది అన్నారు. ఏ గుర్తొస్తే ఆ గుర్తు వచ్చినాక ఈ ఇంటింటి తిరుగుతాం. తిరిగి దండం పెట్టుకుంటా, అమ్మ బాంచను ఓటేయండి మాకు అని చెప్పి ఇట్లా దండం పట్టుకుంటా. నేను పట్టుకున్న వాళ్ళే ఎట్లాగో అందరికీ తెలుసు. ఈ పిల్లగాడు పాపం నోటి 4 లేని మనిషి, ఏం లొల్లి పెట్టాడు. వాళ్ళ భార్య గయ్యాడి కంప బాగా లొల్లి పెడుతుంది. వాళ్ళ భార్య లొల్లి పెడితేనే సపరేట్ కూకుండే పిల్లగాడు. ఇక మనం కూడా లొల్లి పెడితే సపరేట్ కూకుంటాడు, మంచిగా అన్ని పనులు చేస్తాడు. ఇక వాళ్ళ భార్య చెప్పినట్టు వాళ్ళ ఇంటి తింటాడు కాబట్టి ఊర్లో కూడా మనం చెప్పినట్టు తింటాడు అని చెప్పి అందరూ అనుకుంటారు.
ఎట్లాగూ నేనే గెలుతా, అందరూ ఉట్టి పిచ్చోళ్ళు ఉట్టిగానే తిరుగుతాళ్ళు, ఎట్లాగూ నేనే గెలుతా. డాడీ అక్కడే చెప్తున్నావు, మమ్మీ వెళ్తాంది. మమ్మ దానికి ఎక్కడ పని లేదు, ఈ సర్పంచ్ని పట్టుకొని అటు ఇటు పిలుతా, ఇకాంచెలు వెళ్ళి పెట్టుడు కలదా అని చెప్పు. ఎందుకంటే ఎందుకు పిలుతాంది? ఏమో ఇటు తయారైతాంది. ఏంది ఎటో తయారైతుందా? దీనికి ఎక్కడ పని లేదు, ఎటు పోతుంది ఇది? అరే ఇప్పుడు గుర్తొచ్చినాక అటు ఇటు తిరగాలి, ఓ కథలు వచ్చినాలు ఉంటాయి, ఇది మళ్ళీ అవగారింటికి పడుతుందా ఏంది? ఎటు పోతుందట? నడుపు ఇంకా నడుపు, నువ్వు కూడా ఎటు పోకు. ఏదో ప్రచారం కట్ట డాడీ. ప్రచారానికా? అగో మనమే నిలబడితే, నేను సర్పంచ్గా నిలబడితే మళ్ళీ ప్రచారానికి ఇదేటి పోతుంది? ఎవరైనా 500 రూపాయలు ఇస్తారన్న వాళ్ళే ప్రచారం వేరే వాళ్ళు ఇవ్వడానికి పోతుందా? ఇది ఎట్లా మనిషి, ఎట్లా మనిషి? ఓ మనిషి మనిషి ఏంది ఎటు పోయినావు? అబ్బని పాంచనే పట్టు చీర కట్టుకొని నిజంగానే ప్రచారానికి బయలుదేరామానే? అయ్యో ఏందే నువ్వు ఏం మనిషివే, ఎట్ట మనిషివే? ప్రచారానికి పోవద్దా? ప్రచారానికి పోవడానికే పట్టు చీర కట్టుకున్నా. గదేనే మనం నిలబడితే, ఇప్పుడు నేను నిలబడితే నాకు ఓటు వేయడానికి నాకు తిరగాలి, కానీ నువ్వు పట్టు చీర కట్టుకొని ఎవరో పైసలు ఇస్తారన్న వల్లే ప్రచారానికి తిరుగుతారని చెప్పినామా, అత్తరని చెప్పినామా? ఏం మనిషివే, ఎట్ట మనిషివే? వాళ్ళు 500 1000 ఇస్తారన్న వల్లే టగడా కురుకుతారా వాళ్ళకు ప్రచారం చేయడానికి? వరిచి నువ్వు ఏటి ఆలోచిస్తానవే? నీకు అర్థమవుతుందా ఏమన్నా? అర్థమవుడు కాదు, బిత్తిరి మనిషి. ఇంట్లో సర్పంచ్ని పెట్టుకొని బయట ఎవరో సర్పంచ్ కావాలని వాళ్ళెంబడ ప్రచారానికి తిరుగుతానా? నేను మన ప్రచారం కోసమే తయారైనా. ఏమైంది? గుర్తొస్తుందంటే కదా, గుర్తు వచ్చిందా? గుర్తు రాలే. అయ్యో మన ప్రచారం గురించే నానే నువ్వు చీర కట్టుకున్నది. బుజ్జి నువ్వు ఎటు చెప్పినావురా? ఏమో ఏటో చెప్పినావు, నేనేమో అనుకున్నా. పో నన్ను ఇంట్లోకి పో, రా మరి ప్రచారానికి పోదాంపా. గుర్తు రాకుంటే దండం పెట్టి మాకే ఓటేయండి ఏదవుతుంది అని చెప్తాంపా, రాదు ఏమవుతుంది? ఇక అక్కడికి పోయి రావాలి, గ్రామ పంచాయతీ కాడికి పోయి రావాలి, కానీ మరి ఎంత లైన్ ఉన్నదో ఆడ మనకు తెలుసుకోవడానికి. ఎంత లైన్ ఉన్నా ఏమున్నా మన గుర్తు ఏదో తెలుసుకోవాలి. గుర్తు తెలిస్తేనే ఈ గుర్తుకు ఓటేయండి అని అందరిని అడగస్తుంది. పోయి గ్రామ పంచాయతీ కాడ లైన్ నిలబడైన సరే గుర్తు తెలుసుకురా పో. అంతేనంటావా? సరే పోయేస్తా. ఆగు గట్లనే పోతావా? ఊర్లో సర్పంచ్ అంటే ఎట్లా తిరగాలి, మంచిగా జబర్దస్త్గా తయారై పోవాలి, కానీ గిట్లనే పోతావా? నేను చూడు మంచిగా పట్టు చీర కట్టుకున్నా. సర్పంచ్ భార్య అంటే ఎట్లుండాలి? ఇక ఎప్పుడైనా పట్టు చీరనే, శేను పోయినా పట్టు చీరనే, ఊరి పోయినా పట్టు చీరనే, ఇంట్లో ఉన్న పట్టు చీరనే. మస్తు పట్టు చీరలు కొనాలి. ఇక ఓ 10-15 కొనుక్కొని పట్టు చీర మీద తిరుగుతా. సర్పంచ్ భార్య అంటే చాలు ఇట్లా అట్లా గుర్తుపట్టాలి. పట్టు చీర చూడు ఎంత మంచిగా కట్టుకున్నావు. నువ్వు కూడా స్నానం చేసి మంచిగా తెల్ల బట్టలు వేసుకొని పో. అంతే నానే. అంతేకాకుంటే మనిషికి విలువనియకపోయినా మనం వేసుకునే బట్టల కన్నా విలువిస్తారు. నువ్వు మంచి బట్టలు వేసుకొని పోయినావు అనుకో, ఆ బట్టలను చూసి విలువిచ్చి మంచిగా ఓటేస్తారు. అదే నువ్వు ఉత్తగా పోయినావు అనుకో, ఈ మనిషికి ఇట్లా గట్లా అని ఊర్లో అందరికీ తెలుసు. వీడే మంచి బట్టలు వేసుకోలే, ఇక మనకే ఇస్తాడు అని అనుకుంటారు అందరూ. సరే అయితే తానం చేసిపోతా. చలికాలం చేయబట్టి తానం చేయబుద్ధి అయితలేదు. వాసన వచ్చినా మంచిదే, ఏం కాదనిపిస్తుంది. తానం చేయబుద్ధి అయితలేదు, చల్లగా చలి పెడుతుంది కాదే, అందుకని చేయలే. కానీ ఇక ఏం కాదు, ఇక నుంచి బట్టలు తీసుడు మార్చుడు. ఇవాళని తాళం చేసి ఇక దాని తర్వాత ఎప్పుడు సెంటు కొట్టుకుంటా, సెంటు బాటిల్ కొనుక్కుందాం బాగా. అంతే ఇవాళకైతే చేయి. మనం గెలిచినాక ఎన్ని సెంటు బాటిల్ కొట్టుకొని తిరిగినా ఏం కాదు. ఇప్పుడైతే చేయి. ఎదువారైతుంది తానం చేసుడు ఇంతసేపు చేస్తాడు. సర్పంచ్ అంటే ఇక దెబ్బ తానం చేయాలి. నీ పనులకు ఎక్కువ టైం కేటాయించద్దు, ప్రజల పనికి ఎక్కువ టైం కేటాయించాలి. ఇది వారు చేస్తానికి తానానికి. వైనే అన్నున్నాడా? అన్నెందుకురా? ఇక నుంచి తాగడానికి రాడిగా నీతోని. సర్పంచ్ కొంచెం విలువగా బతుకుతాం. ఇక నీతో తాగుడు సోపతి పడితే గంతే. ఇన్ని రోజుల బట్టి చెడిపోయింది చాలు, ఇప్పుడు రాడిగా. అయ్యో గట్లాంటి వైనే అన్న నామినేషన్ అయితే నీ సాక్షిగా సంతకం పెట్టినా. అయ్యో నువ్వే నా శివ, నామినేషన్ వేసేటప్పుడు సాక్షి సంతకం పెట్టింది. కూసో ఇక నుంచి ఎక్కువ తాగడానికి పోవద్దు మీరు. ఇప్పుడు మంచిగా ప్రచారానికి పోవాలి. మా తరపున నువ్వే చెప్పు. మేము దండం పెట్టి పక్కకు వచ్చినాక వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు ఊరికి మంచిగా చేస్తారు, కాల్మొక్త బాంచని వీళ్ళకే ఓటేయండి అని చెప్పాలి నువ్వు. మరి అది చెప్తా. మనకు లోట గుట్టు వచ్చింది ఆయనే. ఏం గుర్తు? మన లోట గుట్టు ఆయనే. లోట గుర్తా? ఏమొత్తి సర్పంచ్ అయితే అయిపోయి. అయినా అందరు ఖచ్చితంగా వాడేది అది ఒక్కటే ఉంటది. అందరికి మంచి గుర్తు చేయాలి. ఏమైంది? నీ తాను ఒడుతురా ఒడవదా? ఎదువారా? అన్నకు ఎప్పుడు అన్న లోట వచ్చాయని. నువ్వెటు పోతాను? నువ్వు ఇప్పుడు మాతో ప్రచారానికి రావా? తిన్నాక తిన్నాక తప్పకుండా రా. గీ తాగుబోతు పోరని సోపతి పట్టిండు. వీళ్ళు చూసి అందరూ ఓట్లు వేస్తారో వేయరో.
మరిచి ఇవి ఎట్లున్నదా మంచిగున్నదా? మంచినే ఉన్నావు పటు మళ్ళీ ఇంట్లో ఇంతసేపా తానం ఒక గంట సేపు చేసినావు మళ్ళీ ఇంట్లో అది ఇది అనుకుంటా చదువుకుంటుంటాను. అందరు ప్రచారానికి పోయినరు, నువ్వు కూడా నడు. వాళ్ళు ఎవరెన్ని ప్రచారాలు చేసుకుంటే మనకేంది, గెలిచేటోళ్ళం మనం. ఇగో దండం పెట్టాలి, ఓటేయమనాలి. అమ్మ నమస్కారం, అయ్యా నమస్కారం, అన్న నమస్కారం, అక్క నమస్కారం, చెల్లె నమస్కారం, మాకు ఓటేయండి, మేము అన్ని మంచిగా చూసుకుంటాం, ఊరిని మంచిగా చూసుకుంటాం. ఇంకంతే. అత్తన బాగా మంచిగా ఉన్నదా? మంచిగా ఉన్నట్టేనా? ఇగో లుంగి మంచిగా సెట్ అయిందా నాకు? బాగా సెట్ అయింది లుంగి, గాని ఆ అంగి ఇస్త్రీ చేయించుకుంటా అయిపోవు. ఏమోతి అట్లా 15 రూపాయలు దండగా. మనం ప్రచారం చేస్తేనే మనం సర్పంచ్ గా నిలబడ్డామని తెలుస్తుంది అందరికి, అందరూ ఓట్లు వేస్తారు. ప్రచారం చేయండి ఏడ తెలుస్తుంది చెప్పు. నువ్వు గంటలు గంటలు చెప్తాను. ప్రచారం ఏమున్నదే? ప్రచారము ఇది బొట్ట పెట్టు. అబ్బో గింత పెద్దగా ఎందుకే? ఇంత పెద్ద అంటే సర్పంచ్ అంటే ఎట్లుండాలి, మంచిగా కద్దరు గిద్దరు మంచిగా ఉండాలి. నువ్వే సర్పంచ్ నిలబడతాను అని అందరికి కొట్టొచ్చినట్టు కనబడాలి. కనబడుతుందా? కనబడుతుంది. ఇస్తురు ఒకటి ఉంటాయి పోవు. ఏం కాతి అయినా కానీ మనం ఇట్లా తిరిగి చెప్పాల్సిన అవసరం లేదే. నేను చేయాల్సింది అంతా చేసినా ముందుగాలే. ఏం చేసినావు? ఓ కథ నీకు ఏం చెప్పాలి? ఏం చేసినామంటే నేను అన్ని చేసిన చదివితే అన్ని సెట్ చేసి పెట్టినా, మనమే గెలుస్తాం అన్ని. అయ్యో ఓ తుత్తురు అని ఏం చేసినా ఏమో చేసినా అని అనుకుంటే కుదరదు. రాజకీయాలల్లో అన్ని చేసినా ఏం చేయనట్టే. ఏం చేసినావో చెప్పు, నాకు కూడా చెప్తే కదా నేను కూడా ఏమన్నా సలహాలు ఇస్తా. పిచ్చిదానా, ఊరు పెద్ద మనుషుల్ని ముందుగానే నేను కొనిపారేసినప్పా. ఏం కొనిపారేసినావు? నిన్న 50,000 రూపాయలు రామస్వామి దగ్గర అప్పు తీసుకొని అందరికి తాగుడు రాబాయ్ అని చెప్పి 10 మందికి ఇచ్చిన. ఇక 10 మంది తాగుతారు. ఓటేయాలి ఖచ్చితంగా. కానీ వాళ్ళు తాకుంటే ఇట్లా ఓటేయాలి, మీరు బిచ్చపతికి ఓటేయాలి అని తిరుగుతారు. కథ అయిపోతుంది. ఏమున్నది? అంతేనా? సరే. అబ్బో మంచి పని చేసినావు. నీకు తెలివి లేదనుకున్నా గానీ అన్ని తెలివి ఉన్న కథలే. నువ్వు సర్పంచ్ నిలబడ్డ కాడ నుంచి అన్ని మంచిగా ఆలోచిస్తాను. ఇట్లయితే వాళ్ళం సర్పంచ్ అయినట్టే. ఇక అదే మరి ఏమనుకుంటాను. ఇక వాళ్ళందరినీ రమ్మను. ఇక మనం నలుగురమే పోతే ఎట్లుంటది, ఆ శివగాడు వస్తాడు. 5గురమే పోతే ఎట్లుంటది? వాళ్ళని రమ్మను. నువ్వు తాగిపించినవేమో ఇంకేంది. మన పార్టీ తరపునే ఉంటారు వాళ్ళందరూ. మన గుర్తుకే ఓటేయమని వాళ్ళందరూ చెప్పాలి కదా. వాళ్ళందిగో ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు కొంతమంది అయితే, వాళ్ళకి తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళ చుట్టాలు ఉంటారు, వాళ్ళ కులం తరపున వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ మంచిగా చెప్తారు. మా ఇగో బిచ్చపతికి వేయండి అని వాళ్ళందరూ చెప్తారు. తాపించినావు నీ అమ్మ రమ్మను వాళ్ళందరినీ ప్రచారంకు. అడుగు. రామస్వామి 50,000 రూపాయలు సర్పంచ్ అవుడుతోనే ఇస్తారా అని చెప్పిన నమ్మకం మీద సంతకం పెట్టించుకున్నాడు. 10 రూపాయల వడ్డీ. ఏం కాదు కట్టచ్చు నీ 10 రూపాయలు ఏందే. ఇగో డబల్ అయినా ఇస్తా కావాలంటే. ఏమున్నది సర్పంచ్ అయినాక, సర్పంచ్ అయ్యేదాకా ముచ్చట. కొంచెం వెనక ముందు ఆలోచించుకుంటే చేయాలి. మరి మన సర్పంచ్ అయినాక కూడా కొంచెం డబ్బులు అడగడానికి కూడా భయపడతారే. నీకు తెలియదు ఎట్లాగో మనం అవుతాం. ఆగు. సతీష్ గారు వాళ్ళు మొత్తం వీడు అందరూ సతీష్ గారి దగ్గరనే ఉన్నారు. హలో సతీష్, ఎక్కడన్నారా? ఇగో మేము ప్రచారానికి బయలుదేరుతాను. మనకి గుర్తొచ్చింది, లోట గుర్తొచ్చింది. అయితే ఇక లోట పట్టుకొని బయలుదేరుతాను. కదా మీరు అత్తరారా? రమ్మను. అజో అవునా? ఊరికి పోయినట్నా? ఇప్పుడు ఊరి వీరుడు అవసరమా? గిట్ల చేస్తే ఆగే గిట్ల చేస్తేరా గిట్లా అబో గట్లా. అరే మీరు అన్నవాళ్ళని ఇచ్చినా కాదురా. అబ్బా సరిపోలేవట్నా? గెలిచినాక మళ్ళీ 500 100 ఇద్దాం. నువ్వు వాగని తుత్తురు పాద ఇవి ఉండరా. ఓకే మంచిది మరి ఉండు. ఏమైందట? ఇగో నిన్న దాయిపించినావు, నిన్న వెళ్తే అయిపోవు. ఇగో ఇవాళ మళ్ళీ మాకు వేరే వాళ్ళు దాయిపిచ్చిళ్ళు, వాళ్ళ దగ్గర తిరుగుతాను. మనిషి 2,000 ఇచ్చిళ్ళు, మళ్ళీ దాయిపిచ్చిళ్ళు అని చెప్తాను కాదే. అయ్యో నేనేం చెప్తాను? నువ్వు తుత్తుని ఏదో చెప్తావు. అయితే అన్ని 50,000 రూపాయలు లాస్ట్ రోజు దాగిపిత్త అయిపో. ముందు వాళ్ళని ఎందుకు దాగిపించినావు? ముందు ప్రచారం చేయాలి, మనసులో వెనకేసుకొని కొంతమంది దాగిపించి వెనకేసుకొని తిరుగుతాయి. లాస్ట్ రోజు ఇగో అన్ని వైన్ షాపులు బంద్ చేస్తారు, ఇవన్నీ దాగిపియన్నా అని చెప్పిండు వీడు సత్తిగాడు. చెప్పిన వాళ్ళ సరే మంచిది అయితే అది ఇవన్నీ దాగిపిస్తా. మరి ఎప్పటి నా దిక్కుంటారు కావచ్చు అని నేను అనుకున్నా. వాళ్ళు వేరే వాళ్ళు ఎక్కువ పైసలు ఇచ్చిన వాళ్ళే కాదు 1000 సపడే 1000. దేవుడా, ఇప్పుడు 50,000 మట్టి పాలయ్యాయి. పొనితి గిట్లాంటి పెట్టించుకోవద్దు. మనం బొట్టు పెట్టి ఇగో మన దగ్గర ఇగో ప్లాన్ ఏ పోతే ప్లాన్ బి
మన ఇంకో ప్లాన్ ఉంది కదనే 50,000 రూపాయలు. ఏ ఊకో నువ్వు 50,000 గురించి ఆలోచించకు. ఇగో బొట్టు పెట్టాలి, నమస్కారం పెట్టు ఫస్ట్. మనం ఇక ఉన్నది అయిపోయింది కదా, అంతా మర్చిపో. ఇగో నమస్కారం, నేను నమస్కారం పెట్టాను, నువ్వు బొట్టు పెట్టు. ఎవరికైనా నేను నమస్కారం పెడతా. నమస్కారం పెట్టి అయితే నువ్వు బొట్టు పెట్టు. ఏది మరి మన లోట ఏది? లోట గుర్తు కదా. లోట పట్టుకోలే పదా పాటు పట్టు ఇక వా. ఏం వెతుకుతాను గడ్డమోకానా? ఏం వెతుకుతానా? లోట కోసం. అయ్యో దొరికిందా? ఆ శివానికి ఫోన్ చేసి రమ్మంటావా? అత్తనన్నాడు కదా. రమ్మంట. హలో చిన్నమ్మ, శివలేనా? మేము ప్రచారానికి బయలుదేరుతాను. అవునా? అయ్యో రామా. సరే మంచిది తీసినావా? మంచిది, సరే ఉంటాను. ఏమైందట? అత్తందట శివగాడు? అత్తలేదటనే. ఇప్పటిదాకానే ఒక పార్టీ వాళ్ళు వాళ్ళ ఇంటి ముందర తాగుతా అంటే వీడి దబా దబా పోయి బాటిల్ కొంచుకొని తాగిందట. ఇక తాగి ఇంట్లో వచ్చి పన్నాడట సపడేక. అయ్యో ఇవరిదాకా వచ్చినప్పుడు ఇటే ఆపుతా అయిపోవు. నాకేమేరక వాడు మళ్ళీ వస్తా అంటే సరే అన్న. వాడు అప్పటికే తాగున్నాడు. వాడు మాట తుత్తురు పోయినప్పుడే మనం అర్థం చేసుకొని ఉండే. గట్లాంటి సోపతి వాడికి ఎంత తాగుపించినావో నీ ఎంబడి తిరుగుతానంటే. అన్నీ వేస్ట్ అవుతాయి పైసలన్నీ. నడివిగా ప్రచారానికి. అయ్యో మనమే ఇద్దరు లింగాలం పోతేటనే మంచిగా ఉంటుందంటవా? మరి ఎవరు వస్తలేరా? ఇక ఏం చేస్తాం? మన పొలగాళ్ళని తీసుకొని పోదాంపా. అవును నిజమే, పైసలు లేని పని. పొలగాళ్ళు ఇటు రానరా. రాన్రా. ఇగో ప్రచారానికి పోతానము. మీరు ఇవి అయ్యో ఇవి ఎట్లా ఉన్న నీళ్ళు ఇవి ఉంచి ఇట్లా దండం పట్టుకొని ఉండు. దండం పట్టుకోలి. ఇగో మీ దోస్తు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు చెప్పాలి, మా బాపుకే ఓటేయండి ఖచ్చితంగా. దోస్తు వాళ్ళ ఇంటికి ఎందుకు? అందరి ఇంటికి పోయినప్పుడైనా చెప్పాలి. ఇగో దండం పట్టుకొని ఇగో మా డాడీకి ఓటేయండి, మా డాడీకి ఓటేయండి, మా డాడీ లోట గుర్తు అని చెప్పి చెప్పాలి. మళ్ళీ మీ దోస్తులకు కూడా చాక్లెట్ ఇప్పిస్తామని చెప్పుండి. అప్పటికి గెలిచినాక మా డాడీ గెలిచినాక ఇగో మనిషికో చాక్లెట్ ఇప్పిస్తాడు. ఇగో మీ బాపులు మీ అమ్మలకు అందరికి చెప్పులు అని చెప్పి చెప్పుల్లి. ఓకేనా? లోట గుర్తుకే లోట గుర్తుకే పాలి. లోట గుర్తుకే మన ఓటు. గది లోట గుర్తుకే. లోట గుర్తుకే మన ఓటు. అందరూ పాంప్లెంట్లు ఎక్కడ పడితే అక్కడనే అతికిస్తారు, దర్వాజలకు గోడలకు. మనం కూడా పాంప్లెట్లు కొట్టిస్తేనే అయిపోవు. ఉత్తానన్న బొత్తల పోతివి, పైసలు తీసుకుపోయి తాగబోతివి. ఏం కాదు, పాంప్లెట్లతోనే అట్లా ఎవరు ఓటేయరు. అక్కడ పోయిన తర్వాత ఓటేస్తారు. మనం లోట గుర్తు మనది 19వ నెంబరు. లోట గుర్తుకి ఓటు. మొత్తం 20 మంది పోటీ చేస్తాను. ఏం కాదు, లోట గుర్తుకే మన ఓటు. లోట గుర్తుకే మన ఓటు. లోట గుర్తుకే మన ఓటు. ముందుగల శివాంటి ఇల్లు మొక్కు. అమ్మ ఉన్నారా? ఆంటీ ఉన్నారా? అంత మంచేనా? రాలి ఇటేట్ రాలి. ఇగో నేను ఎలక్షన్ లో నిలబడతాను. నా పేరు బిచ్చపతి. నేను ఎలక్షన్ లో నిలబడతానా, ఓట్లకు నిలబడతానా. బొట్టు పెట్టే. ఇగో లోట గుర్తుకే ఓటేయాలి. లోటుకే అన్నా లోట గుర్తు ఇచ్చుడు ఉన్నదా బిడ్డ? ఇచ్చుడంటే ఇక గెలిచినాక అన్ని ఇచ్చుడే. గెలిచినాక అన్ని ఇస్తాం కానీ ఇప్పుడు ఏమి ఇస్తలేము. ఓటే అన్న అంటే బిడ్డ ఆకిరి ఉడవలేదు, అలుకు తరలేదు, ఏ పని చేయలేదు, సాతన అయితే లేదు బిడ్డ. నేనేం చేయాలిగా? సాతన అయితే లేదా? నేను ఎట్లా ఊడవాలి, ఎట్లా చల్లాలి? మళ్ళీ ఇగో రెక్కను నొత్తాను. ఓ చేత ఈ చేత ఉడతానా, ఈ రెక్కను వస్తే ఓ చేతి ఈ చేతి ఉడతానా. ఇక నేనేం చేయాలి బిడ్డ? ఊడుసుడు తప్పలేదు, సల్లుడు తప్పలేదు. ఓటే అన్నట్టు చేతులు కూడా వణుకుతాను. ఎట్లా వేయాలేనో భయం అవుతుంది. ఎట్లా వేయాలి? నువ్వు ఎందుకు రంది పాడతానమ్మా? నువ్వేం బాధపడకు. ఇగో వరిచి నడు. ఇగో ఊడవలేదట, సలలేదట. నడు, ఊడుపో, చల్లుపో. ఏ ఊకో. నేనెందుకు ఊడుతా, నేనెందుకు చల్లుతా? ఏ ఊకోపిచ్చిందా? గెలిచినాక సర్పంచ్ భార్యవు కదా, ఇప్పుడు ఊడు చల్లిపో. నడువు. నేను చెప్తే ఏమానే? నువ్వు చెప్తే ఇంట్లో పని చేస్తా. ఇక్కడ నేనెందుకు పని చేస్తా? ఓట్లు నీకు పడతానయా నాకు పడతానయా? నువ్వు సర్పంచ్ నిలబడతావు కాబట్టి నువ్వే పనులు చేయాలన్నీ. అంతేనా? సరే ఓ అమ్మా, లోటకాయ తోటేయాలి. చీపురు గట్ట ఎక్కడన్నా చెప్పిగా. గాడు ఉన్నది కొడుక చీపురు కట్ట 2 రోజులే ఊడోక. ఇక నీతోటి ఊడిపించుకోన్నా బిడ్డ. ఊడోకుంటాది పటేల ఊడోకుంటాది. గట్లేం లేదమ్మా, గట్లేం లేదు. నువ్వు వచ్చి ఓటేయాలి. మళ్ళీ ఆయన నీతోటి ఊడిపించుకోనా? ఇగో
ఉడతాడు అన్ని పనులు చేస్తాడు కానీ నువ్వైతే ఓటేయాలి ఖచ్చితంగా. ఏస్తా. అలా అన్ని గుర్తులు ఉంటాయి. ఏస్తా, అదోటి ఏస్తా. ఇదోటి కత్తరని ఏస్తా. బ్యాట్ అని బిడ్డ అవోటి ఇవోటి అని ఉంటాయి. నేను అబద్ధం ఆడతాను బిడ్డ చేస్తా ఎందుకయ్యా లోట గుర్తుకే వేయాలి. చేస్తా నువ్వు రోజు ఏస్తా. కొద్దిగా పోయేది నీకు గుర్తే ఉంటది ఖచ్చితంగా. వెయ్యాలి ఖచ్చితంగా. ఏత్త బిడ్డ ఏత్తా ఓ కొడుకు ఊడుతాను పాపం ఆయనతో ఊడిపించుకున్నాక నేను ఓటేనా కథ పాడవాడా ఇంత పాపం అనవ్వా వేసుకుంటే వాళ్ళకి ఎత్తానా వెనుకడు బట్టి నేనయ్యానా గటుడు గటుడు నాయన అటుడు అటుడు ఎటు దా. ఇటు అటుడు అంతే అదే ఊడ్చున్నావు నువ్వు ఊడ్చున్నావు బిడ్డ ఇన్ని నీళ్ళు తెచ్చి సల్లు దుమ్ము లేవకుంటా నడతా అంటే దుమ్ము లేస్తుంది ఆ, సరే ఊడుసుడే సాలన్నది ముందుగాలు ఇప్పుడేమో నీళ్ళు తెచ్చి చల్లమంటాంది. సరే నీళ్ళు తెచ్చి చల్లన్న అమ్మ అయితే. ఇన్నాన్ని చల్లు బిడ్డ ఊడ్చింది దండ అవుతుంది గంతే ఏం లేదు చల్లినోని చల్లుతాను మంచిగా చల్లు మళ్ళీ పేరు వస్తుంది. తప్పు నాకు ఇటు అయ్యి నచ్చకపోతే ఓటేయది. మన లోటుతోనే చల్లుతాను కదా ఆ లోట గుర్తు చూడవో లోట గుర్తు లోటుతోనే చల్లుతాను మంచి గుర్తు పెట్టుకో. సరేనా ఇక ఓటయ్యి. సరే బిడ్డ అయ్యేస్తా కానీ బట్టలన్నీ ఇడిచి అక్కడనే ఉన్నాయి ఎక్కడి అక్కడనే ఉన్నాయి మరి బట్టలు ఉతుకుంటే ఏళ్ళు మళ్ళీ ఓటేయడానికి వస్తుందో రాదో ఈ మలుగుతుందో మలుగుదో ఎట్లనో ఏమో మరి ఎట్లా అన్నో ఏం కాతో అయ్యో ఇప్పుడు ఏమంటావు మరి బట్టలు? బట్టలన్నీ ఇడిచినే ఉన్నాయి అక్కడ అన్ని బట్టలు ఎట్లు ఉతుకోవాలి ఏళ్ళు ఈ ఏళ్ళతోటి వస్తున్నాయి మరి ఎట్లా ఏ వస్తుందో ఏ రాదో ఎట్లనే మరి చెట్లనే బట్టలు అంటాంది మళ్ళా. అవును మరి బట్టలన్నీ ఉతకాలి ఉతుకుతూనే వేస్తుంది మరి ఆ నొప్పి పెట్టుకొని తప్ప నేను ఓటు వేయడానికి ఏం పోతాను సపదాకి ఇంట్లో ఉంటే ఒక ఓటు పడలే పడదు ఒక్కొక్క ఓటు మనకు మస్తు ముఖ్యం. సరే ఇప్పుడు బట్టలు విన్నా నువ్వు విడతావా? నేనెందుకు వింటా సర్పంచ్ నువ్వు మళ్ళీ పేరు ఏమని వస్తుంది సర్పంచ్ భార్య ఉతికిందని వస్తుందా సర్పంచ్ ఉతికిండు నాకు ఇట్లా ఉతికిండు నాకు అన్ని మంచి చేసిండు అని ఈమె ఊకనే ఉంటుంది అందరికి చెప్తుంది మంచిగా వాడంతా నీ పేరే ప్రచారం అవుతుంది. సరే పాటు సరే ఉతుకుతా బట్టలు పట్టుకురాపోయి ఇంట్లోకి పోయి చిన్నకుంటా మంచిగా మురికి పోయేటట్టుగా మంచిగా విండు తెల్ల విండు జర బిడ్డ బయటికి పోతే వాళ్ళు విండిళ్ళు అవ్వ అంటే పలానోళ్ళు పటేలు విండిండి అని చెప్తా. సరే సరే మాగా సరే. లోట గుర్తుకే లోట గుర్తుకే మన ఓటు లోట గుర్తుకే మన ఓటు ఏం గత వచ్చిందిరో నాకు. ఇగో ఆ లోటుతోనే నీళ్లు మోసుకుంటా ఉతుకు ఆమెకు మంచిగా గుర్తుంటది. అబ్బా లోటుతోనే ఈ సర్పంచ్ మంచిగా పనిచేసిండు ఈయననే సర్పంచ్ గెలిపించుకోవాలి అని మంచిగా గుర్తుంటది. ఏముంటుందో పాటు ఒక్కోటికే ఇంత కష్టపడాల్సి వస్తుంది ఏంద్రు ఊరికి బాగానే వెళ్తాను చీరల. కొన్ని నీళ్ళు లేపో. సర్పంచ్ నువ్వు అనినా అరే కొన్ని నీళ్ళు పట్టుకురావే ఈ నీళ్ళట వాడద్దట ఆమె మోసుకొచ్చుకున్నదట తీయటి నీళ్ళట అవి. ఆమె ముందుగానే చెప్పింది ఇక రింగులకి వెళ్ళి మోసుకొచ్చుకుంటానా చేతుల్లో వస్తానే ఆమె వస్తానే నువ్వు కూడా పో రింగులకి వెళ్ళి మోసుకురాపో. నువ్వు తెస్తే అయిపోతాయి కానీ కొన్ని నీళ్ళు తెస్తే అయిపోతాయి. నేను చేస్తే ఆమె గుర్తుంటుందా సర్పంచ్ పోయి నువ్వు అగో ఈ ఇంట్లో పనులు ఇట్లా చేసిండంటే ఊరు పనులు ఎంత మంచిగా చేస్తాడు అన్ని చక్క పెడతాడు భిక్షపతి అని పేరు వస్తుంది. నేను చేస్తే నేనే ఉత్తిగా చేస్తే ఏమున్నది నాకు పేరు వస్తుందా? ఏమో పో సర్పంచ్ నువ్వు చేస్తే సర్పంచ్ నువ్వు అనేనా ఇంటికాడ కాలు మీద కాలు వేసుకొని బతికేటోని ఏ పని చేయకుండా ఇక్కడికి వచ్చి అన్ని పనులు చేయవలసి వస్తుంది. అయ్యో బట్టలు ఉతికే కాలం వచ్చింది నాకు. లోట గుర్తుకే మన ఓటు లోట గుర్తుకే మన ఓటు. మురికి వేతాడు విండిన అనాయన ఆ తీగ విన మంచిగా ఎండాయి మంచిగానే ఎండేస్తా ఆ తీగ కనబడతలేదా కొడుక ఆ కింది కాళ్ళడబడ్డది మీది గట్టి రాదు. ఏందమ్మా బాగా మాట్లాడుతున్నావు ఏదో పిండి ఎండేస్తా అంటే ఇంకా తీగ పై కట్టాలంటావు ఏంటిది అసలు నాకు అర్థం కాదు. కానీ అయ్యో ఆగు ఈ మొదటింటి దగ్గరనే లొల్లి పెట్టుకుంటాను ఇంక ఎన్ని ఇల్లు తిరగాలి మనము. ఆగు ఆమె అన్నది నిజమే తీగ మొత్తం కిందికి ఉన్నది చీర ఎట్లండే వస్తుంది మట్టి అంటుతుంది అందుకని ఆమె అన్నది అన్నది నిజమే తీగ మీది గట్టండి. ఓట్లు అడుగుతారు కానీ పని చేసుడు ఏందే పని చేసుడు
ఇంకా మీది కట్టనట, ఇది ఆమెకే సపోర్టు. సర్పంచ్ ఏమో కావాలని ఉండే, సర్పంచ్ అయితే కావాలి కానీ పనులు అయితే అద్దా నీకు. కట్టు మీది గట్టి చీరండి. అయ్యో బతికి ఏడికి వచ్చిందిరో. ఇది అటెండ్ అయితే ఇటు అవుతలేదు, ఇటు అటెండ్ అయితే అటు అవుతలేదు. ఇది తీగ మరి గడితే సెట్ అవుతుందా? ఎప్పటికి కింది జారుతాంది, ఎప్పటికి కింది కొడుకు మా ఆడుతాను అని పాతలు ఆడుతాండు, కొడుకు బట్టలు పిండి పాపం అన్నందుకు పిండిండు, మళ్ళీ ఎండేసడానికి తీగ కింది అల్లాడవాడు వచ్చి ఏం చేయాలి? ఇక ఎవరు కట్టేటోళ్ళు లేరు ఐరి మొగోళ్ళు ఇక్కడ, ఏం చేయాలి నేను? ఏ కట్టినా పై కట్టినా ఎండేసిన ఇవా ఇవా వేరే ఇంటి బాబా. ఏం ఎండేసినావో ఏమో పో. నీ చీర ఎండేసుడు చూసి ఆమె మనకు ఓటు వేస్తుందో వేయదో. మంచిగా ఎండేనే లేదు నువ్వు, అంత ముడతలు. అరే ఆమెతోనేం కోసలేదు, నీతోనేం కోస్తున్నదేమే. ఇది పచ్చడి చీరేనా, ఉట్టికనే ఎడుతుంది ఎట్లేసినా కానీ. సరేనా ఇప్పుడు? సరేనా సరే ఇక వా. పొలంగాళ్ళు పక్కింటికి పోనే పోయిన దండం పెట్టుకుంటా. పోదాం పైగా. అమ్మ పోయేస్తావు, నువ్వు చెప్పిన పని చేసినావు. ఇక లోట గుర్తుకే మన ఓటు, లోట గుర్తుకు వేయాలి తప్పకుండా. సరే బిడ్డ, పిండిను ఆ బిడ్డ అన్ని విండి ఎండేసినవా? ఎండేసిన. సరే గాని 4 గిన్నెలు ఉన్నాయి బిడ్డ, తోమితే మళ్ళీ ఓటు వేస్తుందో ఏ రాదు, నాకు ఇదే రండి అవుతుంది. ఒక వరిసి గిన్నెలు అట్టే మళ్ళీ గిన్నెలు అంటుంది. ఆగుతావా కానీ పో. ఆమె ఒక్కతేనే ఉండేది, ఆమెకి ఏ పాటి గిన్నెలు ఉంటాయి, ఓ 4 ఉండవచ్చు. అవి టగటగ దోము, పక్కింటికి పోదాం. చూస్తాను అందరు ఎట్లా ప్రచారం చేసుకుంటారో. మొత్తం డీజే మోతలతోని ఈ గుర్తు అని ఒకటే మైక్ సౌండ్ లేగుతాన్నాయి. నువ్వు వా, అందరు ఇళ్ళలోకి పోవాలి, నువ్వు మనసులలో ఏరుకోవాలి, సర్పంచ్గా గెలవాలి. లోట గుర్తుకే మన ఓటు, లోట గుర్తుకే మన ఓటు. వరిసి ఒకటో రెండో ఉంటాయి అంటివి, చూసినావా అని ఎన్ని దోపించిందో. అయ్యో భగవంత శంకర, ఇంత సాయం అన్న ఎత్తలేవు వరిసి, సాయం అన్న ఎత్తలేవు కొంచెం. మళ్ళీ అట్లనే అంటావు. నువ్వు సర్పంచ్గా నిలబడ్డప్పుడు నువ్వు దండం పెట్టి అన్ని పనులు చేస్తా, నేను బొట్టు పెడతా గంతే. సర్పంచ్ నువ్వా నేనా? ఏమో పో. ఇవి గిన్ని బోలు తీసుకొచ్చి తోమని గిన్ని బోలు పెట్టే. మంచిగా దోము, తెల్లగా నీట్గా దోము. దమ్ము నమ్మకి నచ్చలేదనుకో ఓటు ఎత్తుదో ఎయ్యదో. ఓట్లు అడిగిన వాళ్ళందరికీ గిట్టనే పని చెప్తుందా? అందుకనే ఇంటి మొక్కన అందరు వస్తలేరా మరి? ఏందో ఇటు మొక్కన కూడా ఎవరు వస్తలేరు మరి ఓటు అడిగేటోళ్ళు. అయిపోయింది, ఇంట్లో పెట్టానా? పెట్టుపో, పోదాం పో. ఇక్కడనే గిద్వారాయే. ఈ బట్టలు ఉతుకుడు ఏందో, ఈ బోల్దో కూడా ఏందో. సర్పంచ్ని అయితే అయిపోయా. అబ్బో వచ్చారు పెట్టినావా బిడ్డ? వచ్చేవరకే మూలకు పెట్టినా. నా లోటేటివా? నా లోటు ఈడున్నది. ఇక పోతారమ్మా మరి. ఇక లోట గుర్తు కోటే, ఇక వచ్చేవరకు పెట్టిన బోల్ తోమినా, బట్టలు ఉతికినా, ఇంకేంది ఊడ్చినా, చల్లినా, అంత మంచిగానే ఉండదు. అన్ని పనులు చేసినాయి. ఇక లోట గుర్తుకైతే ఓటే, ఇక నీకేం బాధ లేదు కదా. ఏత్తా అన్నమాట తప్ప నేను వింటాను. నేను ఏత్తా, ఎన్ని నూర్లు రాని, ఎన్ని ఆర్లు రాని, నేను నీకు మాత్రం నేను ఓటేస్తా అంతే. వీళ్ళకి అక్కడ పోయినాక వీళ్ళకై వాళ్ళకై దీనికై దానికై అమ్మ దీనికై దానికై అంటారు, కానీ నేను వినిపించుకొని సపరేట్గా పోయితా. నా ఉద్దేశం ఉన్నది నేనేస్తా. సరేనమ్మా, సరే పోయేస్తా. మనమైతే లోట గుర్తు. సరే కొడుకా, చేతులు బాగా నొప్పేటట్టున్నాయి. నొప్పెందుకమ్మా? ఇక ఇంకా నొప్పేందుకు? అన్ని పనులు చేయనే చేతి. నువ్వు అక్కడ ఓటు కాడకి తంట అయిపోయా. కాదు కొడుకా, సరికాలమా? సన్నీళ్ళు స్నానం చేస్తుందా? చేరాకుంటే నీళ్ళు కాగబెట్టన్నా? నీళ్ళు కాబెట్టుడు కాదు కొడుకా, నీళ్ళు కాబట్టుకున్నాను. నీళ్ళు అది కట్టెలు లేవు, 4 కట్టెలు కొట్టవా? నీ దయా 4 కట్టెలు కొట్టు. ఓటు నీకేస్తా. ఎవ్వరికయ్యా, ఎవ్వరు ఎంత పానవ చుట్టాలు రాని నేనేయ్యా, అస్సలేయ్యా, ఎవ్వరికయ్యా. నీకు మాత్రం వేయకపోతే నువ్వేమన్నావేం ముసల్దానా అని అను. ఇంకా కట్టెలు కొట్టన్నా? ఏంటిది పొద్దున అచ్చుడుతోనే ముందుగా ఊడిపించినావు, చల్లిపించినావు, దాని తర్వాత బట్టలు ఉతికిపించినావు, బోల్దు వేయించినావు, ఇవన్నీ పనులు చేపించినావు. ఆఖరికి ఇంకా కట్టెలు కొట్టమంటారా? ఇంకా కట్టెలు కొట్టినాక మోర్లో నీళ్ళు పోతలేవు కొడుక, ఆ ఇల్లు అడిగిపోయింది.
ఇక మీకే ఓటేస్తా, ఎవరికయ్యా నీకే ఓటేస్తా సరేనా? ఏంది 3 షాపు చేయాలి ఇల్లు అడగన్నా? మేము ఎట్లా కనబడతారా? సర్పంచ్ నిలబడితే అన్ని పనులు చేయించుకుంటా ఏమోనాట పడిచి ఏంది నాకు అర్థం కాదు. ఏం అవసరం లేదు, ఈ ఓటు అవసరం లేదు, ఏం అవసరం లేదు. నడుము సపడే పోదాంపా. అయ్యో ఆఖరికి గిట్లా చేస్తావు, ఒక ఓటు మనకు ఖాయం అయ్యేదిగా. అంతా చేసినావు, పొద్దుడు బట్టి ఊడుతివి, కడుగుతివి, బోలు తోముతివి, బట్టలు ఉతుకుతివి, ఇవన్నీ చేతివి. ఉత్తా కష్టం నీళ్ళ పాలవుతుంది. నీళ్ళ పాలో గీళ్ళ పాలో నడువు అద్దుపా, నడువు. ఈ ఓటే అద్దు, నడువు సపడే నడువు. గీ ఒక్కింటి దగ్గర పని చేసే నువ్వు గింతగానం చిరాకు పడబడుతుంది. ఇంకా మొత్తం ఊరు మొత్తం 1600 ఇల్లు తిరగాలి మనం. వాళ్ళు ఏ పని చెప్తా ఆ పని చేయాలి. వాళ్ళు మనసు గెలుచుకోవాలంటే వాళ్ళు చెప్పిన పని చేయాల్సిందే. ఒక ఓటు వచ్చే టైంకి చిరాకు పడబడుతుంది. అబ్బో ఇంకా 600 ఇంట్లకి ఇంకెట్లయితారు లొల్లు, ఇంకెన్ని పనులు చేపిస్తారో. అద్దే వరిసి ఇక పైసలు మునిగినా మంచిదే అద్దు. ఇక మా ఫ్రెండ్స్ కాళ్ళు తాగిపోతే వాళ్ళు 50,000 తాగి మన వేరేటోళ్ళకి సపోర్ట్ చేస్తారు. వాళ్ళు 50,000 తాగుడు తాగి 10 మందే. ఇంకా మొన్ననేమో నామినేషన్ వేసిన రోజు నీకు తెలియదు, ఇంకా 1000 రూపాయలేమో ఖర్చు అక్కడ నామినేషన్ కాడ పెట్టినా. దాని తర్వాత కొందరిని తీసుకుపోయి మంచిగా తాగిపించిన, ఇరుగా తాగిపించిన. తాగిన వాళ్ళు కూడా వాడు ఇప్పుడు తప్పులు లేదు సరిలేరు. వాడిని కూడా ఆ శివగాడు కూడా తప్పులు లేకపోయా. వాడు ఎక్కడ రావద్దు అక్కడే పడ్డాడు. వాయు ఇక అద్దు, ఈ లొల్లి అద్దు, ఈ కథ అద్దు, ఈ లోట గుర్తద్దు. ఓ అమ్మ ఈ లోట తీసుకో, ఇక నువ్వే తీసుకో. ఇక నువ్వు ఏ గుర్తుకంటే ఆ గుర్తుకు వేసుకో. మాకు అద్దిగా దా సపడే పోదా. ఇక అద్దు మునిగినా మంచిదా పోదాం దావే కదా. అయ్యో సర్పంచ్ కావా? నేను అందరికి ఫోన్ చేసి చెప్పిన, మా ఫ్రెండ్స్ కు, మా అవ్వలకు. మా ఆయన మంచిగా సర్పంచ్ అవుతాడు, ఊళ్ళో అందరు నన్ను సర్పంచ్ భార్య అంటారని మంచిగా మురిసిపోయినా. ఇప్పుడేమో గిట్లా అంటాను నువ్వు. నేను ఒట్టిగా దండం పెడితే ఓట్లు వేస్తారు అనుకున్నా. ఈ పనులు చేపిస్తారు, ఇంకా పైసా కావాలి అచ్చుడతారు. ఏమన్నది ఫస్ట్ పైసలు ఏమన్నా పైసలు ఇస్తారా బిడ్డ అంటాంది. అట్లా పైసలు ఇస్తేనే ఇట్లాంటివి అన్నీ అలవాటు పడ్డారు. ఏం చేస్తారు, ఇక కాలం మారింది. అబ్బో ఇట్లా దండం పెడితే ఓట్లు వేసే కాలం లేదు. అద్దు ఉట్టిగా మునుగుతావు, ఇల్లు అమ్ముకుంటావు అద్దు. ఇక నువ్వు ఎవరికి చెప్పినా మంచిగా అయితే లేరు. ఇక ఉట్టిగానే ఒక్క ఓటుతో ఓడిపోయింది అని చెప్పు. కావాలంటే తెలియకుండా ఎవరు తెలియకుండా అట్లా చెప్పు. అద్దు ఈ తిరుగుడు అద్దు, ఈ కథ అద్దు, లచ్చనం వద్దు అద్దుపా. అయ్యో పోదామంటానమా? నువ్వు ఇన్నిగానో పనులు చేస్తా అంటే ఎన్నెళ్ళేంది పనులు చేస్తాడు, తప్పకుండా సర్పంచ్ అవుతాడు అని అనుకున్నా. నువ్వు ఎవరి దగ్గర నా ఫ్రెండ్ దగ్గర 50,000 తెచ్చి మీ దోస్తు వాళ్ళకి దాపిచ్చినవేమో. ఆ పైసలన్నీ లాస్ అన్నట్టేనా? ఇక లేకుంటే నాకు వచ్చింది లోట కొడుతూ, అది లాస్ కాకుండా ఆ లోటుతో మోర్లు ఎత్తిపోయమంటది. ఇక ఇంకేమున్నది, మోర్లు కడుగు అంటుందా ముసలా, మోర్లు కడుగు అంటుంది. అబ్బోయ్ కథ అద్దు, ఇలా వచ్చినవద్దు. ఇంకేం చేస్తుంది తెలుసా? ఇంకా ఇల్లు అమ్ముకోవాల్సి వస్తుంది. ఆ 50,000 చూస్తే ఇల్లు అమ్ముకోవాల్సి వస్తుంది, అన్ని పెట్టవలసి వస్తుంది. ఇక అద్దుదా సపడే కదా నీకు. తర్వాత అన్ని సంపాదించి పెడుతుందా సపడే కదా. అయ్యో ఇక సర్పంచ్ కావన్నట్టేనా? నేను అందరికి ఫోన్ చేసి నేను సర్పంచ్ భార్యను ఇక్కడ నుంచి పట్టు చీరలే కట్టుకుంటా అన్నా. కూలికాయకులు కూడా ఎవరింటికి రానని చెప్పినా. మళ్ళీ కూలికాయకులు పోవడేనా? అయ్యో పిల్లగా పోతానవా? ఇంక మోరెత్తిపోయా రాయిగా నేను అయితే ఓటేనే అయ్యా. ఇంకా మోరెత్తిపోయానా? నువ్వు ఏవట్టో మా ఆయన సర్పంచ్ అవడొద్దు ఏమొద్దు అని అనుకుంటాడు. 50,000 అట్లా లాసు. ఇప్పుడు పొద్దున్న దాకా పని చేపించుకున్నావు, ఇట్లా లాసు. అబ్బో వీళ్ళ గింత పగరు, గింత పగరా వీళ్ళకు. నేను ఓటేనే అయ్యా. నేను మా తమ్ముని కొడుకే వేస్తా ఓటు, నేను ఎవరికయ్యా. ఇత్తనే మాగిత్తా. అరే గెలితి అయిపోదు నాన్న, ఇవరకల్లా గెలితే ఎప్పుడో ఇత్తనే మాగిత్తా. నేను నీకు ముట్ట చెప్తా. ఇగో 10 రూపాయలు పడ్డాను కదా, ఇంకో కొన్ని పైసలు ఎక్కువైనా మంచిగా ఇస్తా మాగిత్తా. ఇంకో 2 నెలల్లో నేను ఖచ్చితంగా ఇస్తాను. 2 నెలల్లో మీ గీతే అంత కలిపిస్తా. జర్నీ పుణ్యం ఉంటుంది, ఓకే పట్టు. సరే డాడీ ఓట్లలో మనం కలిసినామా ఓడిపోయినామా? ఏడా ఇక గెలిచినట్టే కానీ కొంచెం ఓడిపోయినాం. కొంచెం ఓడిపోయినాం. 2 ఓట్లు పడ్డాయి అంట కదా అందరూ అనుకుంటాళ్ళు. ఎవరురా నీతోనే ఎవరు చెప్పిళ్ళు? బస్ అంకాలు అనుకుంటా అంటే విన్నా. అందరు అనుకుంటారు అవుతాళ్ళు. నువ్వు అక్కడికి ఎందుకు పోయినావురా? బస్ స్టాండ్కి ఇష్టాలు ఎందుకు తిరుగుతున్నావు నువ్వు? సపరేట్కి ఇంట్లో ఉండక ఓట్లల్లో నువ్వు కలుపుతానే వచ్చని చూద్దామని పోయినా. అవునా? సరే ఓటు తక్కువ పడ్డాయి అని నవ్వినోళ్ళు నవ్వుతారు. నవ్వినోళ్ళు వాళ్ళ పాపన వాళ్ళే పోతారు. నువ్వైతే సపరేట్కి ఇంట్లో పో. మనం ఓడిపోయినాం ఏం కాదు. మనం గెలుద్దామని కాదురా, అందరూ గెలుద్దామని అట్లా ఓట్ల నిలబడ్డా ఏం కాదు. మనం సర్పంచ్ ఓట్లో నిలబడ్డట్టే గెలిచినట్టే, అన్ని మనం గెలిచినట్టే. కానీ నువ్వు మంచిగా చదువుకోరా, నువ్వు మంచిగా చదువుకోపో, ఇంట్లోకి పో. అంటే ఇప్పుడు కలిసినట్ట ఓడిపోయినట్ట?
ఏదో ఒకటి తీరా పుండు మీద కారం చల్లకు సపరేట్ ఇంట్లోకి పో. అట్లా కాదు డాడీ, ఇప్పుడు మొత్తం ఎన్నట్లున్నాయి, నీకు ఎన్నట్లు వచ్చినాయి? నీకెందుకు రాదంతా? నీకెందుకు? కాదు చెప్పు డాడీ, తెలుసుకుందామని. మొత్తం 620 ఓట్లు ఉండే, మనకి ఇక 2 ఓట్లు పడ్డాయి. అంటే మీ అవే వచ్చు, నేనే వేసిన, ఇక అవే 2 ఓట్లు. ఎవ్వరు మనకి అయిపోయాయి. అయ్యో డాడీ, నన్ను ఈ కరెన్సీలో ఏమనద్దు. ఎందుకురా? ఏ విషయంలో ఏమనద్దు? నాకు 100 మార్కులకి 20-30 వస్తే కొడతావు కదా, ఈ కరెన్సీ ఏమనద్దు. అగో నీది చదివా, నాది ఓట్లే, దానిది నీ లెక్క ఉంటుందారా? ఉంటుంది డాడీ, అది మార్కులనే ఇది మార్కులనే. మార్కులు ఎట్లయితాయిరా? నేనేమన్నా చదువుకొని పరీక్ష రాసి నారా? ఇది రాజకీయమే. రాజకీయంలో ఒక్కొక్క ఇట్లా అట్లా పోతుంది. ఏమో చదువుకి పైసలు కడతాను, వీటిలో పైసలు పెట్టామారా? నాకు తెలియదు డాడీ, 60,000 ఖర్చు అయిందని మాట్లాడుకుంటా అంటే విన్నా. ఏంద్రో నీతో నాకు చెరవు. అది సపరేట్గా ఉన్నది మీ అవ్వ. నువ్వు వచ్చి నాగర వాదించుకుంటావేంద్రా? నేనే బాధపడతారా ఓడిపోయి? నువ్వు నడువు సపరేట్ ఇంట్లోకి పో. అరే కదా ఇట్రా డాడీ, అసలే ఓడిపోయి బాధపడతా అంటే నువ్వు ఇట్రా. ఏ ఆగక్క, దాంతో నేను లల్లు పడతానని మాట్లాడతానా? తర్వాత మాట్లాడుతురా, అసలు డాడీ బాధపడుకుంటూ కూర్చుంటాడు. రా డాడీ, ఏమనని అది మా అక్కైతే. అబ్బా బుజ్జి పిలిచింది ఆడి పోతాడు. బుజ్జి ఆడి ముఖాన్ని తీసుకుపోయి ఆడిపిరా వాడిని. వాడు బాగా మాటలు నేర్చిండు. నామినేషన్ వేసినట్టు నాకు తెలియదే. లేకపోతేనా మంచిగా ప్రచారానికి తిరిగి ఇల్లు తిరిగి అంత ప్రచారం చేసి ఓట్లు తప్పేయకపోదునా నేను? నాకు తెలియదు. పుసుకు మారిపోయి నామినేషన్ వేసిండు ఆ తాగిన మత్తులా. నాకు చెప్పొద్దా? ఇంట్లో చెప్తే ఏదో ఒకటి చేస్తాం. అవ్వ బాంచనం అయ్యో బాంచనం అని ఏదో ఊళ్ళో తెలియని వాళ్ళు ఉంటారా? అనే అందరికి కూలికాయకిలా పోతాం, పని పోతాం. ఎంతమంది తెలియదు? మన చిట్టి గ్రూపులు తెలుసు, మన దోస్తులు తెలుసు, మన వాడకట్టలు తెలుసు, ఊళ్ళో మొత్తం తెలుసు. అందరి ఇల్లు తిరిగి ఓట్లాడుకొస్తుంది నేను. నాకు తెలియని చేయండి వేసి ఓడిపోయిండు అని ఫోన్ చేస్తాను ఏందే నువ్వు? తెలియదు, నాకు తెలియక నాకు గీడికి వచ్చింది కథ. పెట్టేద్దా తాపకోతి ఫోన్ చేస్తాంది. అయ్యి అవ్వా గిట్లా, ఈ అవ్వా అని గిట్లా అని ముక్కు మీద వేసుకుంటాను. ఎవరు ఓడిపోరా లోకంలో? ఏందే? మా ఆయన 2 ఓట్లతోనే ఓడిపోయిండు. సర్పంచ్ నామినేషన్ వేసి 2 ఓట్లతో ఓడిపోయిన మొదటి వ్యక్తి మా ఆయననే. అవును, మేము ప్రచారం చేయలేదు, ఏం చేయలేదు, ఓడిపోయినాం గంతే. అయ్యో, అందుకోసం ఫోన్ చేయలేదా? ఆ ముచ్చట నీకు తెలియదా? ఓ, నాకు ఇచ్చే పైసల కోసం ఫోన్ చేసినావా అని? సరే రేపు తెచ్చి ఇక ముచ్చట తర్వాత మాట్లాడుతుంది. ఇప్పుడు వద్దు. సరే. అయ్యో, నేనే ఉత్తరం చెప్పినట్టు అయిందా దీనికి? ఏం చేయాలి? అందరు టాప్కోల్ ఫోన్ చేస్తాను గిట్లయింది గట్లయింది, ప్రచారం చేసుకోవద్దా, అందరికి చెప్పొద్దా అని అంటాను. ఈయనేమో ఒక్కింటి దగ్గర పోగానే అవన్నీ పనులు చెప్పిన వాళ్ళే ఈ ప్రచారం వద్దు ఏమొద్దు, ఈ సర్పంచ్ ఆవిడ అద్దే వద్దని వెనకకి తిరిగి వచ్చే. ఊళ్ళో అంత తలెత్తుకోకుండా అయిపోయింది నా పని. నేను పనికి రాను ఏం రాను అన్నా, రేపటి నుంచి పనికి పోక తప్పది. ఇదేం చేస్తుందో ఏమో, ఇంట్లో ఏమన్నా వంట చేసిందో. ఓడిపోయిందని తెలిసినాక మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తానవే? 2 ఓట్లు పడ్డాయంటే నామినేషన్ వేసినట్టే నాకు తెలియదు. ఒక్కోటి తను వేసుకున్నాడు, ఇంకొకటి ఎవరు వేసిర్రో మరి. ఇంట్లో చెప్తే నేను వేయలే, ఎవరు వేసిర్రో. మరిసి ఇక ఓడిపోమంటే ఓడిపోరానే, నువ్వే నాకు ఓటేయలే అనే. ఏ మంచివే, ఎట్ట మంచివే? కాదు నువ్వు నేను తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తా. కాదేంది ఏదేంది? ఇంట్లో మనిషి ఓటేయకుంటే ఇక పరాయిలు ఏమేస్తారే? పరాయిలు ఏ ఓట్లు ఏం పడతాయి? నువ్వు ఇంట్లో మనిషి ఓటేయలేదని ఎవరో చెప్పరే పడుతుంది. నేను నిన్న మాగిన్నా బాబో వాయ్యో గింతగాని చెప్పినా కాదే. నామినేషన్ వేసినట్టే నాకు తెలియదు, ఏం తెలియదు నాకు అని చెప్తాను. ఏందే నీకు తెలుసు కాదే. గంటగానం గొంతు పోయేటట్టు ఎందుకు అదురుతాను? అందరు ఫోన్ చేసి ఒకటే అడుగుతాండ్రు. ఇక నామినేషన్ల వాళ్ళ పెళ్ళ ఓటు తన ఓటే పడ్డది భిక్షపతికి అని తెలిస్తే ఇజ్జత్ పోతుంది. ఇజ్జత్ దక్కననే నా ఓటు కూడా నేను వేయలేదు, నామినేషన్ వేసినట్టే నాకు తెలియదు అని చెప్తాను. నామినేషన్ వేసినట్టు తెలియదు, ఎవరికి తెలియదు, అందుకని భిక్షపతికి ఓట్లు వాళ్ళేమో అని అనుకుంటారు. అవునా? సరేతి నేను ఏమో అనుకుంటే అయ్యో ఇది మనకు ఓటే గిట్లా గట్టడా అని ఒక క్షణంలో అంత మైండ్ అంతా ఎటో తిరిగిపోయింది. సరే ఏం చేస్తాం? గిన్ని పైసలు ముంచితివి, మస్తు బాగా అనిపిస్తుంది. 50,000 అటు కార్సా, ఇంకా 10,000 దాకా నామినేషన్ ఎత్తి ఇంకా అటు తాగిపుచ్చురా 60,000. అవును నిజమే ముంచిన.
సపదాకా ఉంటే అయిపోవు. ఒక్కొక్క ఇంటికి 10-15 రూపాయల దాకా వచ్చినాయట. అవ్వనొచ్చు. గట్టెట్లా వచ్చినాయి? 10-15 రూపాయల? మనం నామినేషన్ వేసుడు చేయబట్టి మన ఇంటి మొక్కన ఎవ్వరు రాలేదు. మొత్తం ఎలక్షన్ లో 20 మంది నిలబడ్డారట. అందులో కొందరు మాకే ఓటేయాలని పైసలు వచ్చిరట. ఆ పైసలు అనొచ్చు, నువ్వు నిలబడకపోతేనే అయిపోవు. ఆ పైసలు మిగిల్చు మంచిగా చీరలు కొనుక్కుంది నేను. అందరు పైసలు వచ్చిలా? మరి సూరాన్నోళ్ళు పైసలు వచ్చే గెలిచినామని అంటారు కదా వాళ్ళు. అందరి దగ్గర పైసలు తీసుకొని వేసేటోళ్ళకి వేసిరు కావచ్చు ఓటు. నయమే, కాలం మంచిగానే తయారైంది. మంచిగా పైసలు వస్తే తీసుకుంటారు, వాళ్ళ మనసులో ఉన్న దానికే ఎత్తాలు ఓటు. అబ్బో తెలివే. నువ్వు నామినేషన్ వేయకపోతే మంచిగా పార్టీ వెనకాల పడి తిరుగుతా అట్లా పైసలు వచ్చు, వాళ్ళు పంచిన పైసలు వచ్చు, మళ్ళీ మనం ఖర్చు పెట్టుకున్న పైసలు మిగులు. దేనికి దండ చేసినావు, అన్నిటికీ దండ చేసినావు నువ్వు. ఏమో తీగ బాధపడకు. కాలం రాత గట్ట రాసి ఉన్నది, గిట్ట జరిగింది. అది జరగనున్నది జరిగిందే గట్లా. ఒకసారి ఇట్లా ఈ సందర్భం వచ్చి పోనున్నాయి పైసలు అట్లా పోయినాయి అనుకున్నామా? మనం ఇట్లా అనుకున్నామా? నేను సర్పంచ్కి పోటీ చేస్తా, ఇట్లా ఓడిపోతా, 2 ఓట్లు పడతాయి, తిరగలేకపోతాం, ఇట్లా అంతా అనుకున్నామా? ఇంకా ముసలిది కానీ తాగం చేయకపోతే ఇంకో 50-60 ఓట్లు మా పడేది కావచ్చు. దండమోదయం అంటే పడేది మానే. ఊర్లో ఎప్పుడు ముఖం తెలియదు, ముక్కు తెలియదు, ఓట్లు అంటివి తుస్సుమంటివి. పెన్ను బుక్కు పట్టుకొని ఒకటే లెక్కలు, ఇవాడ ఇటు ఇంతమంది అంతమంది అని. రాజకీయాలంటే ఊకనే కాదు, తెలివి ఉండాలి బాగా. అంటే నాకు తెలియలేదంటారు మానే? వడిసిరి నాకు తెలియలేదా? ముసలి లాగని చెప్పి నాకు తెలియలేదానే? ఏడ తెలివి? నీ తెలివి తెల్లారిపాయ. బాగా ఎగురుతాండు. గెలవపోదునా మా గెలిస్టోని? ప్రచారం మంచిగా చేస్తే మా గెలిస్టోని. ఎవరు నాకు సపోర్ట్ ఇయ్యపా, ఎవరు రాపా, ఏం చేస్తావు? నన్ను బాగా అంటారు. మీ తమ్ముడు కూడా వార్డు మెంబర్ నిలబడి ఓడిపోయినట్ట కదనే? ఓడిపోతేంది, వాడు 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలే. అయినా వాడేమన్నా ఇష్టంతో వార్డు మెంబర్ గా నిలబడ్డా? మా మర్దలు ఊక బలవంతం చేసిందట, నువ్వు ఎమ్మెల్యేగానన్నా నిలబడాలి, లేకపోతే సర్పంచ్ గానన్నా నిలబడాలి అని అంటే ఇక ఆమె బలవంతం మీద వార్డు మెంబర్ అన్నా నిలబడతా అని నిలబడ్డాడట. నేనేమన్నా నాయసంతో నిలబడ్డానే? మరి అందరూ తాయకాడ కలుదాంగా బిచ్చపతి నువ్వు సర్పంచ్ కాపోయినావు అని చెప్పి అన్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ తాగి. ఇక ఏం చెప్తా, సరే మంచిదే, అయ్యో వీళ్ళందరూ ఓట్లు ఎత్తారు కావచ్చు, ఇట్లా ప్రచారం బాగానే పెరుగుతుంది, తాళ్ళల్లా తాగుడు కాడా అని చెప్పి అనుకొని నేను నిలబడ్డా. ఇక లాస్ట్కి వాళ్ళు తాగుడు ఎక్కడ తాగిపోతే వానికే సపోర్ట్ చేస్తారు, ఎక్కడ తాగిపోతే ఎవరు తాగిపోతే వానికే పోతారు. నాకేమెరక. ఇప్పటికన్నా అర్థమైందా? నేను నామినేషన్ వేసేటప్పుడే చెప్పిన, వద్దయ్యా మనకి రాజకీయాలు వద్దు, నామినేషన్ వేసే వద్దు అని అంటే, ఏ పిచ్చిదానా ఎట్లయినా పైసలు వస్తాయి, ఇట్లా నిలబడ్డం అనుకో పేరు ఉంటుంది, విత్ డ్రా చేసుకుంటే పైసలు వస్తాయి, బొచ్చడు పైసలు వస్తాయి అని చెప్తివి. ఏమైంది? ఒక్కింటి దగ్గరికి పోగానే నువ్వు ఆయనతో చల్లబడుతుంది. ఏమో నాకంత పిచ్చి అవుతుంది, నాకు మెంటల్ అవుతుంది, నాకు ఏం చేయాలని అర్థమైతలేదు. ఇంకేంది, పోయి తాగుపో. ఆ తాళళ్ళకో లేకపోతే బరండి షాప్కో పోయి తాగుపో. ఇంకేం చేస్తావు? ఇక తాళ్ళలో పోదామంటే కళ్ళు లేదట, బరణి షాపులు ఓపెన్ లేక తాళ్ళకు అందరు తాళ్ళగా తోవట్టిళ్ళు, తాళ్ళ కళ్ళు అయిపోయిందట, ఇటు బరణి షాపులు ఓపెన్ లేవు. ఏం చేయాలో అర్థమైతలేదు. ఇంకా పోదాం అనుకున్నావు తాళళ్ళకైతే? మరి ఇంత జరిగింది, నేను మారుతా మంచిగా ఉంటా అనేది లేదు. ఇట్లా మొత్తం తాళల్లో పోయి తాగుదామని అనుకుంటాను. అయితే అడిగి పోతే ఇజ్జత్ తీస్తారని నీకు తెలుస్తలేదా? నాకే ఇంటి పట్టున సప్పదాకా ఎవరింటి మొక్కన పోకుండా నేను ఇక్కడ కూర్చుంటేనే ఫోన్ల మీద ఫోన్లు వస్తానే, హై మీ ఆయన ఓడిపోయినట్ట కదా, మీ ఆయన ఓడిపోయినట్ట కదా అని. నీకెవరు ఫోన్ చేస్తలేరా? బయటికి పోతే ఇజ్జత్ తీస్తలేరా? గట్లా అందరు ఫోన్ చేస్తారనే నా ఫోన్కి స్విచ్ ఆఫ్ పెట్టినా. ఇక నేను దాగిందంటే కథ, నాతో ఎవరు నాతో మాట్లాడాలంటేనే అందరు వణుకులు వణుకుతారు. అది నీకు తెలిసిన విషయమే కదా. నాకు తాగుడు దొరుకుతాయిపోవు. ఒక్క కోటర్ వేసిందంటే నా సావిరంగా ఇక ఫోన్ ఆన్ చేసి ఒక్కొక్క సంగతి చెప్తూ ఓట్లు ఎందుకు వేయలేదో మరి నాకు వీళ్ళ సంగతి ఏందో, వీళ్ళ కథ ఏందో, రచనమేందో. ఎవరి సంగతి చెప్పడద్దు, ఏమద్దు, సప్పుదాకా పని చేయి. ఆ వడ్ల పైసలు వచ్చేటివి ఉన్నాయి కదా, అవి తెచ్చి అప్పు కట్టు. అప్పు సంగతి నేను 2 నెలల వరకు మాకు కడతా కానీ ఆ సంగతి ఏం లేదు. కానీ ఇప్పుడు తావుడు ఎట్లా అని ఆలోచిస్తానా. అవునే, మనది బకెట గుర్తు కదా, నేను నువ్వు ఇద్దరమే వేసినావా అనిగా ఓటు? ఓషిని కర్మం పాల్పడా, మనది బకెట గుర్తు కాదు, లోట గుర్తు. 19వ నంబరు లోట గుర్తు. అయ్యో, మనది 19వ నెంబర్ కదా, నేను 9వ నెంబర్లో ఉన్న బకెటకే వేసిన. మనది లోట గుర్తు కదా, లోట బకెట ఒక తీరు కనబడేసరికి నేను బకెటకే వేసిందే. 9వ నెంబర్ మనదే అనుకుని వేసిన, 19వ నెంబరా మనది. అయ్యో సర్పంచి, నువ్వు సర్పంచ్ అయితే ఊరే ఆగమవు. అయినా ఇంకోటి ఎవరేసినట్టు ఏమో, అరే ఇంకోటి వేరేటోళ్ళు వేసిల్లా.
ఎవరు వేసినట్టు మరి? ఆహా, మన కళ్ళు పోసే భాస్కర్ అన్న కావచ్చు. ఎందుకంటే నువ్వు ఓటేయకుంటే నేను కళ్ళు పైసలు ఇయ్యా అని చెప్పిరా. ఆయనకు 10,000 రూపాయలు ఇవ్వాలి. ఆయనే కావచ్చు. నీ ఓటు నీకేసుకునే తెలివి లేదు. ఇక నువ్వు సర్పంచ్ ఏమప్ప నిన్ను నమ్ముడు. సర్పంచ్ భార్య అని ఊర్లో అందరు పిలుస్తారని మురుసుడు నాదే తప్పు. పిలువపోదు రానే, కొంచెంలో మిస్ అయింది. లేకుంటే మంచిగా సర్పంచ్ నాయదు, గ్రామ పంచాయతీలో కూర్చుందు, ఫ్రీ ఫోను, ఫ్రీ లైటు, ఫ్రీ కరెంటు బిల్లు అన్నీ ఫ్రీ ఉండు. అరే ఆగురాబే అందు, అటాగు ఇటాగు అందు, లొల్లిలో పెట్టుకుంటే లొల్లి పెట్టకుండా అని చెప్పుదు మంచిగా పంచాయతీలు కాకుండా. మంచిగా ఉండు.